ఇది కృప విశ్వాసం అని. కానీ చాలా లోతైన విషయాల్లోకి మనం వెళ్తున్నాం, చాలా విషయాలు నేర్చుకుంటున్నాం. నేను మీకు ఆల్రెడీ చెప్పా, ఈ 2025 సంవత్సరం కృప, ఈ సంవత్సరాన్ని దైవజనులందరూ లేకుంటే బైబిల్ నమ్మే వాళ్ళందరూ కృప సంవత్సరం అని నమ్ముతారు. అందుకే మనం కృప గురించి ఆరంభించాం. ఆ తర్వాత ఖచ్చితంగా మనం ఈ సంవత్సరం దేవుడు నా హృదయంలో వేసినట్లుగా చాలా బలమైన ఆహారం మీకు దేవుడు తినివేయడం జరుగుతుంది. సో నేను ఎందుకంటే సంఘంలో శిష్యరికం చాలా అవసరం, మీరందరూ బలపడాలని. ఎందుకంటే ఎక్కడైతే ఆత్మీయంగా మనం బలంగా ఉంటామో మిగతా వాళ్ళని మనము జయించేదానికి, లేకుంటే సాతాన్ యొక్క శక్తుల్ని అణించేదానికి మనల్ని దేవుడు వాడుకుంటాడు. అందుకనే ఈ సంవత్సరం కావాలనే మనము ఈ యొక్క చాలా ముఖ్యమైన విషయాన్ని నేర్చుకుంటాం. చాలా బలమైన విషయం ఇది, మీరు నేర్చుకుంటూ ఉండేది. టైటిల్ కృప విశ్వాసం అని పెట్టాం, కానీ చాలా విషయాల్లోకి మనం లోతైన విషయాల్లోకి వెళ్తున్నాం. సో ప్రతి వారము నాకు తెలిసి ఎవరన్నా మీరు ఇక్కడ ఉండే వాళ్ళు చెప్పచ్చు, ప్రతి వారం కొత్త విషయాలు నేర్చుకుంటా ఉన్నాం. మనం పేరు పాతదే కానీ విషయాలన్నీ, సబ్జెక్ట్ పాతదే కానీ విషయాలన్నీ కొత్త కొత్త విషయాలన్నీ మనం నేర్చుకుంటాం. నాకు తెలుసు దేవునికి నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్తాను. ఈ యొక్క గొప్ప విషయాలు మనం నేర్చుకుంటా ఉన్నాం. నిన్న వారం మనం హెచ్కేల్ గురించి నేర్చుకున్నాం కదా. సో ఓకే, ఈ సంవత్సరము, ఈ నెల, ఈ దినము ఇంకో ప్రత్యేకమైన విషయంలో మనం వెళ్దాం. సబ్జెక్ట్ అదే. సో కృపా విశ్వాసం గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. సో నేను టైం కవర్ చేస్తున్నా, బయట ఉన్న లోపల రావాలని. ఓకే, యా. సో ఈరోజు మరి మనం దేవుని యొక్క వాక్యంలోకి వెళ్తున్నాం. 2వ అధ్యాయము 8వ వాక్యము, ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యం మన మూల వాక్యము. మనకు తెలుసు, ఒక వాక్యం చదువుకొని మనము సబ్జెక్టులోకి వెళ్తున్నాం. సో ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం. వెనకలు ఉన్న వాళ్ళకి వినపడుతుందమ్మా? వినపడుతుందా? రామకృష్ణ బ్రదర్ వినపడుతుందా? ఓకే, గుడ్. యా, చదవండి. నేను ఎవరైనా 2:8 దాని అయినా ముందుకు రండి. ఇక్కడ రండి. అయినా సిస్టర్ ఇక్కడ రండి, మా ఎస్తారు ఇక్కడ రండి. సోఫియా ఇక్కడ రా. ఎఫెసీయులు రాసిన పత్రిక 2:8. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఓకే, విశ్వాసము ద్వారా మీకు అమ్మాయి అనబడడం లేదా? కృపచేతనే, మీరు, మనము ఇక్కడ చూస్తే వాక్యము, విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు నేను రక్షించబడి ఉన్నాం. ఓకే, ఈరోజు మీరు నేను నీతిమంతులుగా లేకుంటే దేవుని బిడ్డలుగా చేయబడడానికి కారణము, పాపం నుంచి, శాపం నుంచి, మరణం నుంచి విడిపించబడ్డానికి కారణము ఆయన యొక్క కృప, మన యొక్క విశ్వాసం. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే దేవుని నుంచి మనము పొందుకోవలసిన ప్రతిదీ, ఆయన చేతి నుంచి మనం ఏది తీసుకోవాలన్నా ఆయన కృప, మన విశ్వాసము రెండు కలిస్తేనే ఆయన దగ్గర నుంచి వచ్చే ఆనందము, సంతోషం, సమాధానం ప్రతిదీ మీరు నేను పొందుకునే మార్గమే ఇది. ఆయన కృప ద్వారా ఇస్తాడు, మనం విశ్వాసంతో వాటిని స్వీకరిస్తాం. సో అదే వింటున్నాం ప్రతి వారము. నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు ఈ విషయాన్ని ప్రతి వారము దాదాపు టచ్ చేసి వెళ్తున్నాం. మీరు నేను ఈరోజు అక్కడ రాసినట్లుగా రక్షింపబడి ఉన్నాము అంటే ఈరోజు దేవుని బిడ్డలుగా మనం ఉన్నాము అంటే, మరణం లేనివారుగా, నరకం లేనివారుగా ఉన్నాము అంటే, మన జీవితము నిత్యము దేవుని యొక్క దీవెనలతో నిండి ఉంది. దానికి కారణం ఏమంటే ఆయన కృప, నా విశ్వాసం. సో ఏ విధంగా రక్షించబడ్డామో ఆయన కృప చేత, మన విశ్వాసం ద్వారా, ఇక జీవితంలో ప్రతిదీ మనము పొందుకునే విధానం ఇదే. ప్రతిదీ, ఆరోగ్యము, ఐశ్వర్యము, సుఖము, సంతోషము, ప్రతి దీవెన దేవుని చేతి నుంచి పొందుకునే విధానం ఏంటంటే ఆయన కృప ద్వారా మనకు అన్నీ ఇచ్చి ఉన్నాడు. అదే మనం ఈరోజు కూడా చూసుకుందాం. మన విశ్వాసము వాటన్నిటిని మన జీవితంలోకి తీసుకొని వస్తూ ఉంటుంది. ఓకే, సో రక్షణ ఎట్లయితే పొందుకున్నామో అదే విధంగా మిగతావన్నీ కూడా మన జీవితంలో మీరు నేను తెచ్చుకోవచ్చు. ఓకే, సో గత కొన్ని వారాలుగా ఒక ముఖ్యమైన భాగాన్ని మీరు గమనించారు లేదో మనం తీసుకుని వెళ్తున్నాం. ఏంటండి అంటే దేవుడు మీకు నాకు, తెలుగులో జగత్తుత్పత్తికి ముందే సమస్తాన్ని మీకు నాకు ఇచ్చేశాడు.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 ఎవరైనా చదువుతా పెడతారా? 1:3 పెట్టండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3. జస్ట్ ఈ సబ్జెక్టు మనం తీసుకొని వెళ్తున్నాం. ఏ సబ్జెక్టు? జగత్ ఉత్పత్తి నుంచే జగత్ పునాది వేయబడక మునిపే చూసాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించును. తెలుగులో కలిపి రాయబడింది. కింద చూస్తే మీరు జగత్ పునాది వేయబడక ముందు జగత్ పైకి ఎక్కునైనా నువ్వు యాడున్నావు బాబు, ఇట్లా పైకి ఎత్తు 4, 5, 6 కలిపి రాయబడింది తెలుగులో కాబట్టి అట్లుంది. జగత్ పునాది వేయబడక మునుపే. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఒక క్రైస్తవుడికి యేసయ్యను ప్రభుగా రక్షకుడుగా స్వీకరించిన వ్యక్తికి చాలా రిజిస్టర్డ్ కావాల్సింది మైండ్లో ఏమంటే, జగత్ పునాది వేయబడక ముందే నీకు నాకు సమస్తం ఇచ్చాడు. ఇది అర్థం చేసుకుంటేనే విశ్వాసం అనేది నువ్వు ఉపయోగించుకోగలవు. అసలు విశ్వాసం ఎందుకు అంత ప్రాముఖ్యమైనది దేవుని దృష్టిలో? శుక్రవారం మనం విశ్వాసం గురించి నేర్చుకున్నాం. అదే విశ్వాసం ఆయనకి సంతోషం ఇస్తుందంట. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం, ఇంపాసిబుల్. ఎందుకు అదే నేర్చుకుంటా ఉన్నాం. అయితే మీరు ఒక విషయం ఏమంటే, జగత్ పునాది వేయబడక మునిపే అంటే ఈ సృష్టిలోకి ఇంకా దేవుడు మనిషిని తాకముందే దేవుడు మనల్ని దీవించాడు అన్ని దీవెనలతో అని బైబిల్ చెప్తా ఉంది. ఇంకా ఆదాముని రాకముందే. ఓకే, ఇప్పుడు ఆదామును తీసుకొచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే, వెనకలోని వినాల మీరు, ఆదాముని తన యొక్క సమస్త దీవెనలతో నింపాడు. ఆదాముని ఆయన మనిషికి కావలసిన సమస్తాన్ని ఆదాము మీద కుమ్మరించాడు. ఇంకా సృష్టిలో తను బతుకున్నంత వరకు ఏ కొదవ లేకుండా, ఏది ఇంకా కొదవ లేకుండా జీవించే జీవితాన్ని ఇచ్చాడు ఆదాముకి. అన్ని దీవెనలు ఆయనలో కుమ్మరించాడు దేవుడు ఆదాములో. అయితే జరిగింది ఏంటంటే, ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో, ఆ పాపము ద్వారా దేవునికి ఆదాము దూరం అయిపోయాడు. ఆయన దూరం కావడమే కాదు, దేవుని ఆశీర్వాదాలు కూడా ఆయనకు దూరం అయిపోయాయి. ఆయనకే కాదు, ఆయన ద్వారా వచ్చే ప్రతి మనిషి కూడా దేవునికి దూరం అయిపోయి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కూడా దూరం అయిపోయారు. రెండిటికి దూరం అయిపోయాడు మనిషి. అయితే దేవుడు రెండవ ఆదాముకు ముందు చూడండి, ఆయన యేసు ప్రభు ద్వారా తిరిగి ఏం చేశాడు? ఆయన యేసు ప్రభు ద్వారా మన మనిషి మీద ఉన్న పాపాలని తొలగించి తిరిగి దేవునితో కలిపాడు. యేసు ప్రభు వచ్చి మనిషిని దేవునితో కలపడమే కాకుండా, ఇదిగో ఈ ఆశీర్వాదాలన్నీ కూడా తిరిగి మనిషి జీవితంలో వచ్చేట్లు చేశాడు యేసు ప్రభు. దాన్నే మనము రక్షణ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? రక్షణ. అదే యేసు ప్రభుని నమ్ముకోవడం అంటే. మతం తీసుకోవడం కాదు ఇది. చాలామంది అనుకుంటారు, నిన్న వారం కూడా నేను చెప్పా, క్రైస్తవ మతం ఇది, దీంట్లోకి డబ్బులు ఇస్తే పోయినారు, భీమ్ ఇస్తే పోయినారు, బ్యాళ్ళు ఇస్తే పోయినారు అనేది నరకం నుంచి వస్తాండే అబద్ధం. సాతాను యొక్క ప్రేరేపణ ద్వారా ఆ యొక్క మాటలు భూమి మీద తిరుగుతూ ఉన్నాయి. అది కాదు యేసుప్రభు చేసిండేది. యేసుప్రభు ఎవ్వరికీ మతం ఇవ్వలేదు. ఇది మతం కాదు, ఇది మార్గము. ఏ మార్గము? మనిషి తిరిగి దేవునితో కలుసుకునే మార్గము. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తన యొక్క మరణం ద్వారా, తన యొక్క రక్తం కార్చడం ద్వారా మనిషి యొక్క పాపాలని తొలగించాడు. పాపాలని తొలగించి దేవునితో కలిపాడు యేసు ప్రభు మనిషిని. అందుకే మీరు నేను ఈరోజు యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించాము. మీరు నేను దేవునితో ఏకమైపోయినాం, దేవునిలో ఉన్నాం. ఇప్పుడు అర్థమవుతుందా? చూడండి, దీనిలో హమ్మింగ్ ఉంది చూడు, సరిగ్గా వాయిస్. ఓకే, అంతేకాకుండా గుడ్ న్యూస్ ఏంటంటే దేవునితో ఒకటైనాం, దాంతోపాటే దేవుని ఆశీర్వాదాలు కూడా తిరిగి మన జీవితంలో ప్రవేశించి ఉన్నాయి. అర్థమవుతుందా? నైనా కొద్దిగా పెట్టలనైనా నాకు వినపడ్డంలా. దేవుని ఆశీర్వాదాలు కూడా తిరిగి మన జీవితంలో ప్రవేశించే. అందుకే ఆదాము ఏదైతే మనలో నుంచి తొలగించాడో, తను పాపం చేయడం ద్వారా యేసు ప్రభు వచ్చి వాటన్నిటినీ తిరిగి నా జీవితంలోకి వచ్చేటట్లు చేశాడు. ఇప్పుడు అందుకే మనం దీవించబడిన వారం.
అందుకే బైబిల్ యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన వ్యక్తిని బైబిల్ ఎన్నడే కానీ శాపగ్రస్తుడు అనదు. బైబిల్ ఎన్నడే కానీ ఆ వ్యక్తి పాపి అని కూడా పిలిచదు, అనీతిమంతుడని కూడా పిలిచదు బైబిల్. ఎందుకంటే యేసు ప్రభు ద్వారా మీరు నేను ధన్యులుగా చేయబడినాం. అందుకే బైబిల్ మనల్ని పరిశుద్ధులు అని పిలుస్తుంది పిల్లరా, నీతిమంతులని పిలుస్తుంది. అంతేకాకుండా బైబిల్ ఒప్పుకోదు మీరు నేను దారిద్రులము అంటే, రోగులమన్న కూడా బైబిల్ ఒప్పుకోదు. ఎందుకంటే జగత్ పునాది వేయబడక ముందు మనిషి కొరకు దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలన్నీ ఆదాము ద్వారా కోల్పోయినాం, కానీ యేసు ప్రభు ద్వారా తిరిగి మీ నా జీవితంలోకి వచ్చి ఉన్నాయి. అందుకే ఇప్పుడు బైబిల్ అంటుంది కృప ద్వారా విశ్వాసము చేత, మీన్స్ కృప ద్వారా దేవుడు తిరిగి మీకు అన్నీ ఇచ్చాడు. ఇప్పుడు విశ్వాసం ద్వారా మనం అన్నీ అనుభవిస్తాం. ఇప్పుడు పెద్ద ప్రశ్న మీకు వచ్చిందో లేదు కానీ నాకు మాత్రం వస్తుంది. బాగే ఉంది సార్, దేవుడి యొక్క కృప ద్వారా అన్ని దీవెనలు మనకి ఇచ్చాడు కదా, ఇప్పుడు మళ్ళా ప్రార్థన చేయమంటారు అలా దీవెనలు పొందుకునేదానికి కదమ్మా? దేవుడు అన్ని దీవెనలు యేసుప్రభు ద్వారా ఇచ్చేశాడు కదా, ఇప్పుడు ఎందుకు ప్రార్థన చేయాలా? ఎందుకు ప్రార్థన చేయి, అడుగు, యేసుప్రభు అంటాడు అడుగుడి అంటాడే, ఎందుకు ప్రార్థన చేయాలా? బాగా అర్థం చేసుకోండి, క్రైస్తవ ప్రార్థన మిగతా ప్రార్థనలకు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. ఎంత తేడా ఆకాశానికి భూమికి? ఓకే, క్రైస్తవ ప్రేయర్ అది కాదు, క్రిస్టియన్ ప్రేయర్ అది కాదు. క్రిస్టియన్ అన్నప్పుడు మతం అనుకోద్దని నేను అర్థం చేసుకోవాలని ఈ పదం వాడతాను. యేసయ్యను ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళ ప్రార్థన వేరు. క్రిస్టియన్ ప్రేయర్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ప్రేయర్ అంటూనే చాలామందికి వచ్చేది ఏదో బతిమలాడాలా, బంగపోలా, గిలిగిలిగిలి కొట్టుకోవాలా, అడగ తినాలా. ఒక ఆమె పైటే ముందర పెట్టింది దేవుని ముందర, వెంటనే మనకు వచ్చే సీన్ అది. నో 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 ఇట్ ఈస్ నాట్, దట్ ఈస్ నాట్ క్రిస్టియన్ ప్రేయర్. నీకు క్లియర్గా అర్థం కాలా, ఈరోజు బాగా అర్థం చేసుకో. క్రైస్తవ ప్రార్థన ఏంటంటే, అంటే క్రైస్తవుడి ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే అంటే ఓ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు అర్థమవుతుంది. సపోజ్ మీకు పిల్లలు ఉన్నారు, ఓకేనా? మీ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు మీ దగ్గరికి వచ్చి వాళ్ళు మీ దగ్గర మమ్మీ ఏమన్నా అన్నం పెడతావా, ఉందా, ఏమన్నా పెట్టగలవా, ఏమన్నా చేయగలవా అన్నారు పిల్లలు. వాళ్ళు ఇంట్లోకి వచ్చినప్పుడు దొరుకుతుందో దొరకదో, పెడుతుందో పెట్టదో అని రారుమా. వారు ఎట్లొస్తారంటే వస్తూనే అంటారు, మమ్మీ అన్నం పెట్టు నాకే, లేదంటే ఇది ఇది తీసుకురా, అది చేయి నాకే. సి, అది క్రిస్టియన్ ప్రేయరు. మీరు నేను దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇస్తుందో ఇదో, పెడుతుందో ఇస్తాడో ఈడో, పెడతాడో పెట్టడో, ఏమో ఇతన్ని నమ్మకే లేదు, అది కాదు క్రిస్టియన్ ప్రేయర్ పిల్లరా. ఏ రీతిగా బిడ్డ ఎంత ధైర్యంగా భూమి మీద బ్రతుకుతుందంటే, తనకు కడుపులో ఆకలి వేసినప్పుడు వెంటనే తనకు వచ్చే సిగ్నల్ ఏం తెలుసా మైండ్లో? ఓ నా తల్లి నా కొరకు కాసుకుని ఉంది, నా తల్లి నాకు ఇష్టమైన భోజనం. తల్లి తండ్రి కూడా ఉన్నాను అనుకోండి, కానీ కిచెన్లో ఉండే తల్లే కాబట్టి అనుకున్నా. నేను ఇద్దరు అనుకున్నాను, మా తండ్రి నాకున్నాడు, ఓ నా కొరకు దినమంతా ఆలోచించేవాడు. గుడ్డెల మీద చేసుకొని చెప్పండి, దినమంతా ఏం ఆలోచిస్తూ అంటారు మీరు? పక్కింటి పిల్లల గురించి ఆలోచిస్తుంటారా? అమ్మా ఎవరు మన మన బ్రతుకుతానేది ఎందుకు? ఇద్దరు తల్లిదండ్రులు ఒక మాటలో చెప్పాలంటే, మీరు ఏమన్నా కారణాలు చెప్పండి, బిజీ లైఫ్లో ఉన్నారు కాబట్టి మనం బ్రతుకుతానేది వాళ్ళ కోసం, నెలంతా ఉద్యోగం చేస్తానేది వాళ్ళ కోసం. ఎవరి కోసము? ఎవరు ఉన్నారా మీరు జీతం వస్తానే పక్కింట్లు ఇచ్చేవాళ్ళు పోయి, లేదంటే జీతం వస్తానంటే ఎగిరేస్తారు గాల్లో. నో 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 సి క్రిస్టియన్ సో హలో, క్రిస్టియన్ ప్రేయర్ ఏంటంటే, క్రైస్తవుడు ప్రార్థన చేస్తాడంటే తన సెన్స్ ఏందో, తనలో ఏముండాలంటే, ఎట్లయితే బిడ్డ తల్లిదండ్రికి వెళ్తుందో ఆ విధంగా వెళ్ళాలి మనము. ఆ తర్వాత దేవుడు తల్లిదండ్రుల కంటే మంచోడు పిల్లరా. అర్థమైందా మీకు? అంటే ఏంటి దానికి అర్థము?
కాసుకొని ఉన్నాడు నీకోసం. నీ ప్రతి క్షణ జీవితంలో నిన్ను ఆయన అడగాలని కాసుకొని ఉన్నాడు. ఆ విధంగా అడుగుతాం మనము, ఈ విధంగా కాదు. అర్థమవుతుంది మీకు? లేక మనం దేవుని దగ్గర పోయినప్పుడు, ప్రభువా ఆకలి అవుతుంది, నాకు అన్నం పెట్టి అన్నప్పుడు ఆకలి అవుతుందా? అయ్యో నాకు తెలియదే, సరేలే చూస్తాంలే, మళ్ళా సరేలే అన్నాడు ఆయన. హలో, నా జీవితం దేవునితో ఎటువంటి జీవితం అంటే, ఆల్రెడీ జగత్ పునాది వేయబడక ముందు సమస్తాన్ని సిద్ధపరిచి నువ్వు అడుగుడి ఇవ్వని అన్నాడు ఆయన. నీ కోసం వెయిట్ చేస్తాను. ఎట్లయితే బిడ్డ అడుగుతుందో ఆ విధంగా అడగమని. ప్రార్థన అడుగు తినే సమయం కాదు అది. చాలామంది దాన్ని మార్చారనుకోండి అట్లా, అందుకే ఏం దొరకవు వాళ్ళకి. హలో, బిడ్డ అట్లా వివరించింది అనుకోండి, తల్లితో ఇస్తుందో ఇదో, పెడుతుందో పెడదో, అమ్మా దయ తెలుసావా నా మీద, అమ్మ ఏమన్నా పెడతావా అంటే ఎట్లుంటుంది మీకు? చూడండి, ఆలోచించండి, ఇడే కూర్చొని ఆలోచించండి. సిస్టర్ భార్గవి సిస్టర్, మన తల్లి వచ్చా అని దానికి చిట్టి జెస్సీ, అమ్మా నువ్వు వెంటనే ఏమంటారమ్మా, అమ్మ ఏమంటావు దివ్య, వెంటనే కీర్తనికి ఫోన్ చేస్తుంది దివ్య అయితే, తొందరగా నువ్వు ఎవరైనా సైకాట్రిక్స్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలా, ఈ బాబుకి ఏమైపోయిందో, చచ్చిపోతాం మనం అట్లా మన పిల్లలు చేసే మనతో. క్రిస్టియన్ ప్రేయర్ అది కాదు పిల్లరా. నా కొరకు సర్వం సిద్ధపరిచిన నా తండ్రి నా కొరకు వేచి ఉన్నాడు. నేను అడుగు ప్రతి వాటిని ఇచ్చే దేవుడు. అందుకే ప్రభువు యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? అడుగుడి మీకు ఇవ్వబడును. ఆయన ఏమన్నాడు తెలుసా? ఈ భూమిని నిలబడి మీకేం కావాలో మీ తండ్రికి తెలుసు. మీరు అన్యులు కాదు, వాళ్ళలాగా చిందించేదానికి, ఏం తిందుమా, ఏం త్రాగుదుమా, ధరించుకుందుమా, మీరు మీకు తండ్రి ఉన్నాడు అంటాడు యేసు ప్రభు. అది క్రైస్తవ ప్రార్థన పిల్లరా. ఇంకోటి చెప్తున్నా, క్రైస్తవ ప్రార్థన అంటే ఎట్లా అంటే, క్రైస్తవ జీవితంలో అంటే క్రైస్తవ ప్రార్థన ఎట్లాంటే, సపోజ్ మీకు బ్యాంకులో 10 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎన్ని రూపాయలు బదర్? మృతి బదర్ 10 కోట్లు అంటే ఎన్ని లక్షలు బదర్? ఓకేనా? 1000 కరెక్టేనా? 1000 లక్షలు. ఓకే. హలో, 1000 లక్షలు బ్యాంకులో ఉన్నాయి. నెల మీకు ఎంత కావాలా? దెబ్బరస ఎంత ఖర్చు అయింది మన ఇంట్లో? మూర్తి బదర్ ఎట్లా చెప్పారు? మీకు ఎంత ఖర్చు అయింది చెప్పండి. 1 లక్ష అనుకుందాం. 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. నెల మనకు కావాలా. కానీ బ్యాంకులో ఎన్ని ఉన్నాయి? 1000 లక్షలు ఉన్నాయి. అది ఎక్కడున్నాయి? ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్నాయి. సో ఆటోమేటిక్గా చాలా డబ్బు వస్తూ ఉంటుంది కదమ్మా. మాధురి అనుకుంటాను, అబ్బా ఇట్లుంటే ఎంత బాగుంటుందని. అట్లే ఉండేది తల్లి, అట్లే ఉండేది. మనకు తెలియదు ఆడు ఉందని. అది పెద్ద సమస్య ఇప్పుడు. ఎట్లుంటుంది ఆ వ్యక్తి, ఆ కుటుంబం ఎట్లుంటుంది, ప్రతిరోజు ఎట్లా జీవిస్తారు వాళ్ళు. దానికి పైగా 2 ఉద్యోగాలు ఉన్నాయి. భార్య ఉద్యోగం చేస్తుంది, భర్త ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు 60, ఈమెకు ఒక 70. హలో, ఆల్రెడీ 1,00,000 పై వస్తున్నాయి. ఆల్రెడీ బ్యాంకులు ఉన్నాయి 1000 లక్షలు, 10 కోట్లు. ఆయన ఫిక్స్డ్ డిపాజిట్ దాంట్లో పేరుకుపోతుంది. ఏంది డబ్బు? ఎట్లుంటుంది ఆ వ్యక్తి జీవితము ఈ భూమి మీద? అమ్మ, ఎవరితోనే అడిగినప్పుడు డబ్బు గురించి ప్రసక్తి అసలు ఆలోచన ఉంటుందా? బాధ ఉంటుందా? అది క్రైస్తవ జీవితం పిల్లరా. మనకు అందుకే బైబిల్లో అనేక చోట్ల మీరు చదివినప్పుడు సృష్టి ఆరంభం నుండే అని బైబిల్లో మీరు ఆ యొక్క పదాన్ని చదువుతారు. ఓకే, అటువంటి దేవుడు నా దేవుడు. మనకు తెలియక, మనకు జ్ఞానం లేక ఆయన పక్కన పెట్టి, ఇప్పుడు చెప్పానే పిల్లలు కదా, అనుమానంతో ఏమా ఇంటికి రాకుండా పక్కింట్లో పోయి అన్నం పెడతారా, ఏమా ఎదురింట్లో పోయి అన్నం పెడతారా, ఇంటికి రావడంలో ఏమే, అరే ఈడ తల్లి కాసుకునేది నీకోసము. అనేక మంది క్రైస్తవులు అట్లా బ్రతుకుతున్నారు ఈరోజు. నా తండ్రి అరే రక్తాన్నే చిందించినవాడు నీకోసం నగ్నంగా అయినవాడు. నేను చాలాసార్లు చెప్పాను మీకు, ఆ వస్త్రము లేకుండా నగ్నంగా అయిపోయాడు ఆయన. ఎందుకు తెలుసా? నిన్ను సంపూర్ణం చేయడానికి. ఆ రక్తమే సమస్తాన్ని చిందించని నీకు జీవితం ఇవ్వడానికి. ఓకే, నేనే. సో అందుకే కృప ద్వారా సమస్తాన్ని ఆయన మీ కొరకు నా కొరకు ఇచ్చాడు. కృప ఏం చేస్తుంది? ఇస్తుంది. విశ్వాసం ఏం చేస్తుంది? తీసుకుంటుంది. సో అందుకే ఈ 2 చాలా ముఖ్యం. ఆయన ఎంత ఇచ్చినా నీ దగ్గర విశ్వాసం లేదనుకో, నువ్వు తీసుకోలేవు. ఎంత నువ్వు తీసుకోవాలన్నా ఆయన కృప ద్వారా నీకు ఇవ్వలేదనుకో, అప్పుడు కూడా పని జరగదు. అయితే శుభవార్త ఏంటంటే, ఆయన కృప ద్వారా నీకోసం సమస్తం ఏర్పరిచాడు. అయితే నువ్వు విశ్వాసం ద్వారా
తీసుకెళ్ళాలి అన్నీ. ఏంటి విశ్వాసం ద్వారా అనేది ముందుకెళ్దాం. ఈరోజు నా యాక్చువల్గా మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే, చెప్పే టాపిక్ ఒక వర్డ్ గురించి ఈరోజు నేను చెప్పాలా. ఆ వర్డ్ ఇంగ్లీష్లో రెస్ట్. చెప్పండి. అరెస్ట్ కాదు, రెస్ట్, REST. ఓకే, తెలుగులో విశ్రాంతి. తెలుగులో ఏంటిమా? విశ్రాంతి. ఓకే, ఇది ఈరోజు మనం నేర్చుకోబోయే విషయం. ఓకే, హెబ్రీలు రాసిన పత్రికను తీసుకుందాం. హెబ్రీలు రాసిన ఆ యొక్క దైవజనుడు, పరిశుద్ధాత్మ ద్వారా రాసిన దైవజనుడు చక్కగా ఈ విషయాన్ని తీసుకొచ్చాడు. రెస్ట్, విశ్రాంతి గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. 3వ అధ్యాయం, హెబ్రీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే చక్కగా ఈ విషయాన్ని మనము నేర్చుకుందాం. ఓకే, రండి నాతో పాటు. మీరు చూసినట్లయితే ఓకే, బ్యాక్గ్రౌండ్ ముందు మీరు తెలుసుకోవాలా. ఈ యొక్క భాగము నేను చదవబోయే ఈ యొక్క భాగము ఎవరి గురించి రాయబడిందంటే, ఇజ్రాయెల్ జనాంగము గురించి. ఏ సమయం గురించి రాయబడిందంటే, వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తున్నారు. ఈ మధ్యలో ఏం జరిగిందో అది ఇక్కడ రాశాడు ఆయన. ఓకే, ఇజ్రాయెల్ జనాంగంతో ఏం జరిగిందో రాయడం జరిగింది. 15వ వాక్యం చదవండి ఎవరైనా. 3:15 చదువునైనా. 3:15 చదువుతా ఎవరైనా. 15 కలిపి ఉందా? కలిపి ఉంది. 13 తెలుగులో కలిసింది. ఓకే, నో ప్రాబ్లం, చదవండి. నేడు సౌండ్ పెట్టినా దివ్య. నేడు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ను మనం ఈరోజు నేర్చుకుంటా ఉన్నాం. నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడల. ముందర చూడండి ఆయన, బాగా జాగ్రత్తగా. కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుకుడి అని ఆయన చెప్పాను కనుక జాగ్రత్తగా వినంటారా. ఇక్కడ దేవుని యొక్క సేవకుడి వాక్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా రాస్తూ మీకు నాకు వార్నింగ్ ఇస్తున్నాడు పిల్లరా. ఎవరికి? మీకు నాకు. నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుకుడి. నేను ఆల్రెడీ చెప్పా, ఇజ్రాయెల్ జనాంగం గురించి రాస్తూ, వారి గురించి రాస్తూ మనకు రాస్తున్నాడు. వాళ్ళ వలె మీరు చేయకండి అని. వారు ఏం చేశారు చూడండి. 18వ వాక్యంలోకి రండి, చదువునైనా. తన విశ్రాంతిలో ప్రవేశింపనని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను, అవిధేయులైన వారిని గూర్చి కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయినని గ్రహించుచున్నాము. జాగ్రత్తగా వినండి. మనకు వార్నింగ్ ఇచ్చి వాళ్ళలాగా మీరు కఠినం కాకండి. వాళ్ళ కఠినత్వం ఏం చేసిందంట? ఎవరి కఠినత్వము? ఇజ్రాయేలీల కఠినత్వము. ఓకే, ఏం చేసిందంటే, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరి గురించి ప్రమాణం చేసినో వాళ్ళ గురించి దేవుడు అన్నాడు, వీరు నా విశ్రాంతిలో ప్రవేశింపరు. అర్థమైందా? కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరి. మీరు అట్లా ఉండకండి అని మనకు చెప్తున్నాడు. ఏంటి టోటల్ టాపిక్? ఓకే, నేను చెప్తాను. ఏంటంటే, ఇజ్రాయెల్ జనాంగాన్ని దేవుడు ఐగుప్తు నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే దేవుడు వీళ్ళ దగ్గరికి వచ్చాడు పిల్లరా. యాక్చువల్ లిటరలీ దేవుడు అంటాడు, నేను మీ దగ్గరికి దిగి వచ్చాను అంటాడు దేవుడు బైబిల్లో. దేవుడు వచ్చి వాళ్ళ ముందు నిలబడి అన్నాడు, ఇదిగో ఇజ్రాయెల్ జనాంగమా, నేను దిగి వచ్చాను. ఎందుకు దిగి వచ్చానంటే, మీ పితరులకు నేను వాగ్దానం చేశా. ఏమని? మిమ్మల్ని ఫరో చేతుల నుంచి విడిపించి, దాసత్వం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకెళ్తాను. ఓకే, ఒకసారి చదువు. నేను నిర్గమకాండం 3వ అధ్యాయం 7 నుంచి చదవండి. ఎవరన్నా ఫాస్ట్గా తీసి చదవండి. ఎవరు 2-3 పెట్టుకొని రెడీగా. నిర్గమకాండం 3వ అధ్యాయం 7-8 వాక్యాలు పెట్టిన. మరియు చూసారు ఏమన్నాడు దేవుడు వీళ్ళతో? యెహోవా ఇట్లా, నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచి తిని వాళ్ళతో ఉన్నాడు. పనులలో తమ్మును కష్టపట్టు వారిని బట్టి వారిని పెట్టిన మొరను వింటిని, వారి మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. చూడండి ముంక. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా
కనానీయులు, హిత్తీలు, పెరిజ్జీలు, అమ్మోరీలు, హివ్వీలు, యెబూసీలు నివాస స్థానమైన అంటే అక్కడి నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించడానికి చెప్తుంది కదా. ఎక్కడొచ్చారంట? దిగి వచ్చాడు. ఓకే, దేవుడు దిగొచ్చి వీళ్ళని అక్కడి నుంచి తీసుకెళ్తున్నాడు పిల్లరా. ఎక్కడి నుంచి? ఫరో చేతిలో నుంచి. మీకు తెలుసు కదా, ఫరో ఎదుట అద్భుతమైన 20 అద్భుతాలు చేశాడు దేవుడు. అక్కడ 10 అద్భుతాలు చేశాడు. 10 అద్భుతాలు చేశాడు దేవుడు. ఆ యొక్క అద్భుతాలని చూసి యెహోవా దేవుడే నిజమైన దేవుడని ఫరో ఒప్పుకొని వీరిని విడుదల చేసి, పోండి మీరు వెళ్ళిపోండి, మోషేతో పాటు వెళ్ళిపోండి అన్నాడు. అయితే జరిగింది ఏంటంటే, వీరిని అక్కడి నుంచి తీసుకొచ్చాడు దేవుడు. అరణ్యంలో ఉన్నారు వీళ్ళు. అరణ్య ప్రయాణం చేస్తున్నప్పుడు వీళ్ళతో అన్నాడు దేవుడు, వెళ్ళి పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఇంకా ప్రవేశించండి అన్నాడు. ముందర చూడాలి. ఇప్పుడు వీళ్ళు అన్నారు, మేము పోము, మేము పోముగాక. ఏమన్నారు? పోము మేము. దేవుడు అన్నాడు, మీరు పోండి, మీకోసం వాగ్దానం చేసిన దేశం అది నేను మీకోసము సిద్ధపరిచి ఉన్నా. అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశం. అక్కడ మీకోసం ఇండ్లు కట్టి పెట్టినా, మీకోసం పొలాలు పెట్టినా, పంటలు వేసి పెట్టినా, బావిలతో పెట్టినా, పెద్ద పెద్ద ఇండ్లు ఉన్నాయి మీకోసము. అరే నేను వాగ్దానం చేసినది అది, నేను రెడీ చేసుకున్నా మీకోసమే అంటే వీళ్ళు అన్నారు, మేము పోం. ఎందుకు పోమంటే అక్కడ జాయింట్స్ ఉన్నారు. ఏమంటే తెలుగు ఆజానుభావులు ఉన్నారు కనాన్లో. వాళ్ళు హిత్తీలు, లావులో మనుషులు 9 అడుగులు ఎత్తున్నారు వాళ్ళు. ఒక్కొక్క మనిషి 200 కేజీలు. హలో, ఇంత లావు. వీళ్ళు బలమైన. మేము పోము, వాళ్ళతో మేము యుద్ధం చేయలేము. వాళ్ళ దగ్గర రథాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర సైన్యం ఉంది, మేము యుద్ధం చేయలేము, మేము పోమన్నారు వాళ్ళు. దేవుడు వాళ్ళతో అన్నాడు, రే నేను కదా యుద్ధం చేసేది, మీరు జస్ట్ పోండి చాలు. అప్పటికే సీన్ మీరు చదివితే, బైబిల్ చదివినా, చరిత్ర చదివినా, వాళ్ళు భయపడుతున్నారు వీళ్ళ గురించి. వాళ్ళు గేట్లు వేసుకొని ఉన్నారు. ఎందుకు చెప్పండి? వీళ్ళ గురించి కాదు, వీళ్ళ వెనకలుండే దేవుని గురించి. రెహాబ్ ఏమంటుంది? మాకు గుండెలు లేవు మీ గురించి వింటా అంటే. ఎందుకంటే మీ దేవుడు ఉన్నాడే, ఏం చేశాడో ఐగుప్తులో మాకు అందరికీ అప్పటికే సమాచారం వెళ్ళిపోయింది ప్రపంచం అంతా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని పోల్చుకోవాలి ఈ టైంలో. ఎందుకంటే బైబిల్ పోలుస్తుంది వాళ్ళని మనల్ని. ఎగ్జాక్ట్లీ నా జీవితంలో అదే జరుగుతుంది. ప్రతి దయ్యానికి తెలుసు నువ్వు ఎవరో. ఈ ప్రపంచంలోనే ప్రతి రోగానికి తెలుసు నువ్వు ఎవరో. ప్రతి ఒక్క పీడకి, సమస్యకి తెలుసు నువ్వు ఎవరో. నా సమస్య ఏమంటే మనం అవి పెద్దవి అనుకున్నాను వాళ్ళలాగా. సరే, సీన్ చూడండి ఏం జరిగిందో. దేవుడు పొమ్మంటే పోవడంలో దేవుడు అన్నాడు వాళ్ళతో, రే అంటే రే అని లేదండి, మీకు అర్థం చేసుకోవాలని చెప్తానమ్మా. మళ్ళీ లేచి మీరు రే ఆడుని చూపి నాకు బైబిల్లో అంటే నేను చూపించలేను, మీరు అర్థం చేసుకోండి. వాళ్ళతో అన్నాడు, మీకు అర్థం కావడంలా. ఆ లావులో మనుషులను చూసి, వాళ్ళ దగ్గర ఉన్న సామాన్లను చూసి, రథాలను చూసి భయపడుతున్నారు. అసలు వాళ్ళకి పెట్టినదే నేను కదా. అమ్మ చూసారా, వాళ్ళని అక్కడ పెట్టింది నేను. ఎందుకంటే నేను ఎప్పుడైతే వాగ్దానం చేశానో, పాలు తేనెలు ప్రవహించు దేశము నీ జనానికి ఇస్తాను, అబ్రాహాం సంతానికి ఇస్తామని ఆ రోజే భూమిని చూసి నేను పెట్టాను. కానీ అట్లే వదిలిపెడితే జంతువులు వస్తాయి, అరణ్యంగా మారుతుందని చెప్పి నేనే ఈ లావులో మనుషులందరూ తెచ్చాడు పెట్టే. ఎందుకంటే వీళ్ళు పని చేసేదానికి. వీళ్ళంతా చక్కగా పనిచేసి ఈరోజు ఎట్లా తయారు చేశారో తెలుసా? నేను కోరుకున్న విధంగా తయారు చేసి పెట్టారు. అంతా మీకోసమే. మంచి మంచి ఇల్లు, ప్రతిదీ. పిల్లరా, ఒక్కొక్క ద్రాక్ష ఇక్కడ గెల ఎట్లుంటుంది, ఒక ఏళ్ళతో మోయచ్చు మనము. ఇక్కడ పండే ద్రాక్ష, అక్కడ ద్రాక్ష 2 మనుషులు కట్టెలు పెట్టుకొని మోసుకొని వస్తున్నారు. అరటిగేల మోసినట్ల ద్రాక్షనే. ఇంకా అరటికాయలు ఎంత పెద్దగా ఉంటాయేమో, 3 రోజులు తినొచ్చాను కూడా ఒక అరటికాయని. అర్థమవుతుందా మీకు విషయం? కుళ్ళాయప గుండెల నిండా నవ్వుతాడు, ఎప్పుడు దొరుకుతున్న బాటలు అరటికాయలని. పార్ట్నర్ని తెల్లచ్చున్నావు. ఓకే, జాగ్రత్త వినండి లేరా. కొంతమంది అనుకుంటారు పాస్టర్కి ఏం తెలుసు, ఎవరు వచ్చినారు ఎవరు పోయారని. ముందర చూడాలి మీరు. దేవుడు అన్నాడు, నేనే పెట్టింది వాళ్ళకి, మీరు పోయి తీసుకోపోండి అంటే వీళ్ళు ఒప్పుకోలే. దేవుడు అన్నాడు, నేను వారిని పెట్టా, కానీ వారి యొక్క అతిక్రమము చాలా ఎక్కువైపోయి దుష్టులుగా తయారైనారు వాళ్ళు.
అందుకే వాళ్ళని గెట్అవుట్ చేసి ఇంకా టైం వచ్చింది మీరు తీసుకోండి అని దేవుడు చెప్పడం జరిగింది పిల్లరా. కానీ వీళ్ళు ఏమన్నారు తెలుసా? మేము పోమన్నారు. అదే అక్కడ రాయబడి ఉండేది. వాళ్ళు అన్నారు మేము మాత్రము పోలేము, మేము తీసుకోము అని. ఓకే, అర్థమవుతుంది మీకు? బైబిల్ అంటుంది, జాగ్రత్త వినండి, వారు దేవునికి సహకరించదు. ఇంగ్లీష్ బైబిల్ మీరు చదివారనుకో, దే డిడ్ నాట్ కోఆపరేట్ విత్ గాడ్. వాళ్ళు సహకరించలేకపోవడం వలన ఇప్పుడు 18-19 ఏం చదువుకున్నాం మనం? మా హెబ్రీ రాసిన పత్రిక 3:18, మీరు నా విశ్రాంతిలో ప్రవేశించారని దేవుడు ఏం చేశాడు? ప్రమాణం చేశాడు. పెట్టినాయన 18:3-18 ఎవరైనా చదవండి. అందులో చదువు, నువ్వు చదువురా. విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను. చూసారా పిల్లరా? పోండిరా, అక్కడ ఎంజాయ్ చేయండి. అన్ని ఆస్తులు, ఐశ్వర్యం, ఆరోగ్యం ప్రతిదీ ఉంది. అప్పటికే రోగం అనేది లేదు ఇజ్రాయెల్ శరీరాల్లో. మీకు తెలుసా ఆ విషయము? ఎప్పుడైతే మాంసం తిన్నారో ఆ రాత్రి పస్కా పండుగ రోజు ఎవరిని తిన్నారు? యేసు ప్రభువుని తిన్నారు వాళ్ళు. అందుకే మనం తినేది ఈరోజు కూడా తీసుకుంటా ఉన్నాం. ఆ తర్వాత వాళ్ళలో రోగం అనేది లేదు, వాళ్ళంతా బలహీనత అనేది లేదు. దేవుడు ఆల్రెడీ ప్రూవ్ చేస్తున్నాడు ఆయన చెప్పింది చేసి. కానీ పాలు తెన్నలు ప్రపంచ దేశం పొమ్మంటే వాళ్ళు పోలే, దేవునికి సహకరించాల. అంటే దేవుడు తన కృప ద్వారా ఇస్తున్నాడు. ఏం చూపిలే వీరు? విశ్వాసాన్ని చూపికపోవడం వలన వారు అక్కడే అరణ్యంలోనే ఇవన్నీ అనుభవించకుండా చనిపోయారు. అది హెబ్రీయుల పత్రిక రాసే 3 అధ్యాయంలో ఈ 15, 16, 18, 19 వాక్యాల్లో రాయబడి ఉండేది. అర్థమైందా? నేను రెస్ట్ గురించి నేర్చుకుంటాను. సబ్జెక్ట్ ఏంటి? గడి చెప్పండి, సబ్జెక్ట్ ఏంటి? వాళ్ళు ప్రవేశించాల. సరే, అంతటితో ఆపింటే మనకేం సమస్యలే, ఈయన వెళ్ళిపోతాడు ఇంటికి. ఆ తర్వాత అంటాడు 4వ అధ్యాయం 1వ వాక్యంలో మనకు కరెంటు షాక్ పెడతాడు దేవుడు. ఏం షాక్ పెట్టాడు చూడు. 4వ ఒకటి చదువు. నేను విశ్రాంతిలో ప్రవేశించేది మనకున్న వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా. చూసారా? దాన్ని తీసుకొచ్చి దేవుడు మనకు చెప్తున్నాడు. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామని వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా అది కథ. ఇప్పుడు మీలో అమ్మాయి చూసారా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందాము. సై అక్కడికి ఇడిచిపెట్టింటే మనకు సరిపోతుంది. కానీ దేవుడు మనం తీసుకొచ్చి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మీకు కూడా విశ్రాంతి ఉంది. మీ కొరకు నేను విశ్రాంతి సిద్ధపరిచి ఉన్నా. సో మీరు వాళ్ళలాగా చేయకండి. అక్కడ రాయబడింది, మీరు కూడా వాళ్ళలాగా వాగ్దానాలని అనుభవించుకోకుండా తప్పిపోదురేమో, మీరు వాళ్ళలాగా చేయకండి. ఏం చేశారు వాళ్ళు అని కింద అంటారు 2వ వాక్యంలో, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యం వారికి ఏమైందంట? నిష్ప్రయోజనమైన. కింద పెట్టాను 2వ వాక్యం పెట్టిండో. జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ పోర్షన్ ఇది. ప్రభు అంటున్నాడు వారికి ప్రకటింపబడినట్లు. ఎవరికి ఏం ప్రకటింపబడిందంట? సువార్త. వారికి ఏం సువార్త ప్రకటింపబడింది? వారికి ఏం సువార్త ప్రకటింపబడింది? హలో, వారికి ఏం సువార్త ప్రకటించాడంటే, దేవుడు మిమ్మల్ని ఫరో నుంచి నేను విడిపిస్తా, దాసత్వం నుంచి విడిపిస్తా. ముందు చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ 3 ఇక్కడ చెప్పడం. మిమ్మల్ని ఫరో నుంచి విడిపిస్తా, దాసత్వం నుంచి విడిపిస్తా, ఆ తర్వాత మిమ్మల్ని నేను పాలు తేనెలు ప్రవహించే దేశంలో తీసుకెళ్తా. 3 మాటలు అంటే టోటల్గా మెయిన్ పాయింట్స్. వారికి ఏం సువార్త చెప్పబడింది? ఫరో నుంచి విడిపిస్తా. ఫరో ఎవరు? మనకు సాదృశ్యం ఏంటి? ఫరో సాతానుకి సాదృశ్యం. వాళ్ళతో సువార్త వాళ్ళకి చెప్పబడింది, మనకు చెప్పబడిన సువార్త వాళ్ళకు కూడా చెప్పాడు దేవుడు. మిమ్మల్ని ఫరో నుంచి విడిపిస్తా, సాతాను నుంచి విడిపిస్తా, దాసత్వం నుంచి విడిపిస్తా. దాసత్వం ఏదానికి గుర్తు? పాపానికి గుర్తు పిల్లరా. పాపం నుంచి విడిపిస్తా. ఆ తర్వాత నేనేం చేస్తానంటే మిమ్మల్ని
పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తా. ఇదే సువార్త వాళ్ళకు కూడా చెప్పబడింది. వాళ్ళకు కూడా ఇట్లాగే చర్చ్ ఉండేది. సేమ్ ఏమంటే ఇట్లా ప్లాస్టిక్ చైర్ లేవు అప్పుడు. ఏమంటే మనం కొద్ది చిన్న జనము, చిన్న గుంపు మంది, దాదాపు 30-40 లక్షల మంది ఇట్లే కూర్చోంటారు. వాళ్ళు కూడా మీ మాదిరే. అమ్మ ముందర చూడాలి మీరు, వాళ్ళు కూడా ముందర చూసేవాళ్ళు. వాళ్ళ పాస్టర్ మోజెస్, అసిస్టెంట్ పాస్టర్ పాస్టర్ అరోన్, ఇంకో అసిస్టెంట్ పాస్టర్ జాషువా. మీకు బాగా తెలిసే, ఇంక ముగిసామా మళ్ళీ. హలో, ఈ ముగ్గురు పాస్టర్లు వాళ్ళతో, లైక్ మోసే పాస్టర్ అనుకోండి జనరలీ, లైక్ పాస్టర్ మోసెస్ వీళ్ళకి ప్రీచ్ చేసేవాడు, వీళ్ళకి చెప్పేవాడు, దేవుడు మన పక్షం ఉన్నాడు, దేవుడు మనల్ని ఫరో నుంచి విడిపించి ఇదిగో బయటికి తీసుకొచ్చాడు, అదిగో సాతాను నుంచి విడిపించాడు దేవుడు, ఇదిగో పాపం నుంచి విడిపించి మీకు నీతిని ఇచ్చాడు దేవుడు, ఇదిగో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమంటే వాగ్దాన దేశంలోకి ప్రవేశించాలా. అదే సువార్త నేను ప్రతి వారం చెప్తాను మీకు. దీనికంటే వేరే ఏమని చెప్తానమ్మా? హలో, చెప్తానమ్మా? చాలామంది సువార్త ఏదేందో చెప్తాను పిల్లరా. సువార్త ఇదే. ఏంటి సువార్త? ఆయన చనిపోయి పాతి పెట్టబడి 3వ దినమున తిరిగి లేచాడు. అదే సువార్త. అదే వాళ్ళకి చెప్పినది. ఏఎల్ చర్చ్లో ఎప్పుడు మీటింగ్ ఉన్నా ఇదే జరిగేది. ఇది తప్ప ఏముండదు. అమ్మా అర్థమైందా? వస్త్రాల గురించి అవి ఇవి ఏముండవు. ఈడ సువార్త గురించే ఉంటుంది మొత్తం ప్రీచింగ్ అంతా. రైట్ లెఫ్ట్ ఏం పోం దేవుని కృప ద్వారా. ఓకే, అయితే వీళ్ళు ఏం చేయలేదంట. ఆ రాయబడింది, మనకును సువార్త ప్రకటింపను కానీ వినిన వారితో వాళ్ళు ఏం కలపలేదంట? విశ్వాసం కలపలేదు పిల్లరా. ఇంగ్లీష్లో దే డిడ్ నాట్ మిక్స్ దేర్ ఫెయిత్, దే డిడ్ నాట్ మిక్స్ ఫెయిత్ అంటే వినేవాళ్ళు కానీ వినిన తర్వాత దాన్ని వారు నమ్మేవాళ్ళు కాదు, విశ్వాసాన్ని కలిపేవాళ్ళు కాదు. మీరును అంటున్నాడు మన గురించి, ఇది మన గురించి రాయబడిండేది. ఇక్కడ వచ్చారు మీరు, సువార్త విన్నారు, మీరు వాక్యం వింటున్నారు, మీరు ఇటు నుంచి లేచి పోయిన తర్వాత మీరు అనుక్షణము విశ్వాసం కలపలేదనుకో ఏం పోగొట్టుకుంటారు అంటున్నాడు దేవుడు. మీరు కూడా వాళ్ళలాగా విశ్రాంతిని పోగొట్టుకుంటారు. విశ్రాంతి ఏందో నేను చెప్తాను మీకు, వరి కాకుండా మళ్ళీ వస్తుంది. ఓకేనా? వింటున్నాను జస్ట్. మీరు నేను ఏం కలిపే బాధ్యులమై ఉన్నాం. ఎక్కడి నుంచి వస్తుంది విశ్వాసం? శుక్రవారం మీరు వచ్చారు కదా, ఏంటి విశ్వాసంలో జీవించడం అంటే? శుక్రవారం వచ్చారు, ఓకే, ఈరోజు నేను చెప్తాను మీకు కూడా రానోళ్ళ కోసము. విశ్వాసంలో జీవించడం అంటే ఈ వ్యక్తి వాక్యం మీద తన కాన్ఫిడెన్స్ అంతా ఉంచింటాడు, తన భరోసా అంతా, తెలుగులో వాక్యం మీద నిలబడుకొని ఉంటాడు ఈ బిడ్డ. అది విశ్వాసంలో నడచడం అంటే. అందుకే అతనికి సంతోషం ఇచ్చేది ఎవరికి? దేవునికి. అంటే ఈయన వేర్లు వాక్యంలో ఉంటాయి. శుక్రవారం నేను చెప్పా, ఈ వ్యక్తి ముందర కష్టాలు, సమస్యలు, ఇరుకు, ఇబ్బందులు, రోగము, బీదరికం వచ్చిన ఈ వ్యక్తి యొక్క వేర్లు ఎక్కడుంటుందో తెలుసా? వాక్యంలో. అంటే ఈ వ్యక్తి నోట్లో వచ్చేదేమో తెలుసా? వాక్యం బలరా. అది విశ్వాసాన్ని కలపడం అంటే. ఈ వ్యక్తి రోగం వచ్చినప్పుడు సోలిపోడు కానీ రోగం మీద గర్జిస్తాడు దేవుళ్లాగా. ఈ వ్యక్తి రోగంతో మాట్లాడతాడు. ఈ విశ్వాసంలో నడిచే వ్యక్తి, విశ్వాసంలో జీవించే వ్యక్తి. విశ్వాసాన్ని కలపడం అంటే ఏంటంటే కృప నీ మీద ఉంది. విశ్వాసం కలపడం ఏంటంటే వాళ్ళు కలపలే అంటే బయటికి పోయిన తర్వాత ఇష్టానుసారం మాట్లాడేవాళ్ళు. ఈ రోగం వచ్చింది, దేవుడు ఆడున్నాడో ఏమో, ఇంత కష్టాల్లో ఉన్నాం, ఎందుకు పోవాలా చర్చికి, ఏం చేశాడు దేవుడు? సాతాను ఈ సమస్యలు నీ మీద తెచ్చేది ఎందుకో తెలుసా? నేను దేవుడి నుంచి పైకి లాగడానికి. వానికి తెలుసు నీ కొరకు విశ్రాంతి సిద్ధపరిచిన పాలు తేనెలు నీ కొరకు ఉన్నాయని. ప్రతి దీవెన తల్లి ఇంట్లో వంట రెడీ చేసి పెట్టినట్లుగా దేవుడు రెడీ చేసి పెట్ట వానికి తెలుసు. అందుకే వీళ్ళు ఏం చేయలేదంటే విశ్వాసాన్ని కలపలేదు పిల్లరా. ఏంటి విశ్వాసాన్ని కలపడం అంటే? ప్రతి క్షణము నువ్వు వాక్యాన్ని కలుపుతావు, వాగ్దానాన్ని కలుపుతూ ఉంటావు నీ జీవిత ప్రయాణంలో. రోగం పీడిస్తుంది నీ శరీరాన్ని, నువ్వు రోగంతో అంటావు. శద్రక్ మేషక్ అబేద్నెగో మాదిరి, దానియేలు మాదిరి నిన్ను బోన్లో వేశారు,
దానియేలును వేసినట్లుగా రోగపు బోన్లో నువ్వు ఉన్నావు. నీకు తెలుసు ఇది నా దేవుడి నుంచి కాదు వచ్చిండదని. నీకు తెలుసు ఇది ఒక పాపపు లోకంలో నా శరీరాన్ని ఇది తాకిందని. ఈ విశ్వాసాన్ని కలిపే వ్యక్తి దేవుని వాక్యం ద్వారా పోరాడుతూ ఉంటాడు. దేవుని వాక్యం ద్వారా ఆ యొక్క రోగాన్ని నాశనం చేసి పెడతా అంటాడు. అది పిల్లరా విశ్వాసాన్ని కలపడం అంటే. చూడండి, కొన్ని విషయాలు చెప్తాను మీకు. అందుకే బైబిల్ అంటుంది, యెషయా గ్రంథం 1:19 తెలుగులో చూడండి ఏం రాబడిందో. చూడండి, బైబిల్ చదవండి ఏం రాబడిందో. అక్కడ యెషయా గ్రంథం 1:19 అంటాడు, ఎవరు సమ్మతిస్తారో. 1:19 మంచి వాక్యం ఇదే. ఏం రాబడింది? మీరు సమ్మతించి. చెప్పాలా? అందరూ చెప్తారా? అన్న చెప్పండి, మీరు చెప్పండి. మీరు సమ్మతించి. మొగోళ్ళందరూ మీరు సమ్మతించి. ముఖ్యంగా పడుకునే వాళ్ళు ఎవరు ఉంటే నరేంద్ర బ్రదర్ కొద్దిగా సైడ్ హెల్ప్ చేస్తానండి. మీరు సమ్మతించి. సుశాంత్ గట్టి చెప్పు. నేను కాదు, నువ్వు. నేను ఎప్పుడు సమ్మతిస్తానే ఉన్నా మోసేలాగా. అమ్మా ఏమి రాబడింది అక్కడ? మీరు సమ్మతిస్తే, నా వాక్యాన్ని మీరు సమ్మతిస్తే, నా వాక్యంతో ఒకటైతే, మీరు సమ్మతించి నా మాట వినినలా మీరు భూమి యొక్క మంచి పదార్థములను చూసారా పిల్లరా? ఇదే ప్రామిస్, ఇదే దేవుడిచ్చిన మన వాగ్దానం. భూమి యొక్క మంచి పదార్థములు మీరు నేను అనుభవిస్తామని. జాగ్రత్తగా ఉంటారు. ఈరోజు క్రైస్తవంలో పెద్ద సమస్య ఏమంటే, యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించారు, బాప్తిసం కూడా తీసుకున్నారు, పరిశుద్ధాత్మతో కూడా కొంతమంది నింపబడినారు, అన్య భాషలు కూడా మాట్లాడుతూ అన్నారు. కానీ సమస్య ఏడ తెలుసా ఉండేది? మెంటల్ ప్రాబ్లం పిల్లలు. అంటే ఆ మెంటల్ కాదు, ఈ మైండ్లో దేవుని వాక్యాన్ని అంగీకరించకపోవడం వాళ్ళ ప్రాబ్లం. అదే నా మనస్సుని, అది అక్కడ సమ్మతించడం అంటే అదే. ఇంకో చోట ఏం రాబడిందంటే, ఎవరి మనస్సు నిన్ను ఆనుకుంటుందో వారు పూర్ణ శాంతి గల వారిగా భూమి మీద జీవిస్తారని అంటుంది. ఇక్కడ అంటాడు, వారు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవిస్తారంట, సమ్మతించేవారు. అందుకే నా పెదవుల మీద దేవుని వాక్యం తప్ప వేరేది ఉండకూడదు పిల్లలు. ఎంత కఠిన స్థితిలో వెళ్తానో కూడా. ముందర చూడండి, ఈ యొక్క క్రైస్తవుల గురించి చెప్తున్నా. దేవుని నమ్ముకున్న వారు, దేవుని వెంబడించేవారు, దేవుడు అంటే ఇష్టం, కానీ వారి యొక్క మనస్సులో ఎప్పుడు వాక్యానికి చోటు ఏర్పడారు. ఎట్లా మీకు సంజాయించాలని నేను ఆలోచిస్తున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఏంటంటే దానికి అర్థం, ఒక ఆయన ఇట్లా అన్నాడు నాతో కాదని జనరల్లీ అంటారు. ఏమని అంటారంటే, దేవుడు ఉండండి తెలుగు మనం కొద్దిగా బ్రేక్ పడుతూ ఉంటుంది. దేవుడు అవసరాలను తీరుస్తాడు కానీ కోరికలు తీర్చరంట. 50 చదివినాడు ఈయన మహానుభావుడు. ఏం తీరుస్తాడు? అవసరాలు తీరుస్తాడు కానీ దేవుడు నీ కోరికలు తీర్చాడు. మైండ్లో ఏముంది? మళ్ళీ దేవుడిని నమ్ముకున్న బిడ్డే సండే చర్చికి రావడమే. బైబిల్లో ఏం రాబడింది? బైబిల్ ఏమంటుందంటే, ఆయన 4:19 మీద తెలుసు కదా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఆయన నీ యొక్క ప్రతి అవసరత తన స్వర్గపు ధనాన్ని తీర్చును. ఓకే, అవసరాలే కాదు, కోరికలు తీర్చే దేవుడు. 37:4 ఏం రాబడింది? చదవండి ఎవరైనా, కీర్తనల గ్రంథం 37:8. ఎవరైనా చదవండి అయినా. చదవండి, తొందర చదవండి. 37:4 చదవండి. ఎవరైనా 24 కూడా తీసి పెట్టండి. కీర్తనలు. చూసారా? యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఎవరు చెప్పారు నీకు? కేవలం ఆయన నీకు అవసరాలు తీరుస్తాడు, నీ కోరికలు. ఇక్కడేం రాబడింది? నీ హృదయ వాంఛలను. ప్రభువుతోనే నడుస్తున్నాడు. మనసులో ఏముంది? నాకు ఏదైనా అవసరాలు తీరుస్తారు కానీ ఆయన నా కోరికలను తీర్చి. ఎవరు తీరుస్తారు ఇంక నీ కోరికలు? ఒక అతను ఏమన్నా, ఇంకా 24 కూడా చదువున్నా, 20 అధ్యాయం 4వ వాక్యంలో. చూసారా? నీ కోరికలు సిద్ధింపజేసి, చూసారా? నీ కోరికలన్నిటినీ సిద్ధింపజేసే దేవుడు. ఇంగ్లీష్లో ఇంకా మంచిగా రాయబడింది, మే హీ గ్రాంట్ యువర్ హార్ట్ డిజైర్స్ అండ్ ఫుల్ఫిల్ ఆల్ యువర్ ప్లాన్స్. హార్ట్ డిజైర్, నీ హృదయ వాంఛను నెరవేర్చే దేవుడు ఆయన. కొంతమంది ఉన్నారు,
దేవుని దగ్గరికి ఎప్పుడైనా పోయినప్పుడు నీకు 50 కావాలనుకో, ఎంత అడగల? 100 అడగలంట. ఎందుకంటే ఆయన 50 ఇచ్చేవాడంట. విన్నారా ఈ విషయాలని మీరు? దేవుని కృప మీరీడున్నారు. అమ్మా, చాలా చోట్ల ఏం జరుగుతుంది, నీకు 50 కావాలనుకో, నువ్వేమడగలా? ఈయన అనుకుంటాడు దేవునికి తెలియదు, నేను అడిగినాక తెలుసు ఆయనకని. 100 అడగాలంట. ఇంకో ఆయన అంటాడు నీకు 100 కావాలనుకో, ముందే 200 అడగవు. ఎట్లంటే ఇచ్చేది 100 ఆయన. ఎందుకు సార్ అట్లా? ఎందుకు సార్ 100 అడిగితే 50 ఇస్తాడు ఆయన? అంటే నిన్ను అనచాలా? ఎవరిని? అరే నన్ను ఎందుకు అంచాలా? ఆల్రెడీ అని ఉన్నాను కదా, అలా లేవు కదా డబ్బులు నా దగ్గర, ఇంకేంది అంచేది? నిన్ను అనిచి నిన్ను లోబడతట్లా చేసుకొని అంతా ఇవన్నీ డ్రామాలు పిల్లరా. దేవుని దగ్గర ఇట్లాంటివి చల్లవు. ఆయన నీకు నాకు నేర్పించే విధానం అది. హలో, ఆయన నా విలన్ కాదు ఆయన. హలో, నీకు నాకు హీరో ఆయన. మనం పాపములో ఉన్నప్పుడే మనల్ని ప్రేమించిన దేవుడు ఆయన. అర్థమవుతుందా? ఇప్పుడే ఎవరు చెప్పారు పిల్లలు, ఆయన ప్రేమ ఎప్పటికీ ఏం కాదంట, శాశ్వతమైన ప్రేమ అయింది. అర్థమవుతుందా పిల్లరా? ఎటువంటి దేవుడైనా మనం బైబిల్లో చూసుకున్నాం. వివాహంలో ద్రాక్షరసం అయిపోతే ఏమన్నాడు ఆయన? ఆయన ద్రాక్షరసం అయిపోయింది అంటూనే ఆయన ఇదన్లా ఎంతమంది ఉన్నారు ఇంకా తాక్కోకుండా, ద్రాక్షరసం లేకుండా ఎంతమంది ఉన్నారు? 12 మందా 13 మందా? సర్లే ఒక బకెట్ నీళ్ళు చేస్తానండి ఆయన. లేవు అంటూనే అన్నాడు రాతి బాణాలు నింపండి. అటువంటి దేవుడు ఆయన. ఆయన తెలుదా 5 రొట్టెలు 2 చేపల్ని 1000 మందికి పంచేటప్పుడు గంపలు మిగులుతాయని తెలుసు ఆయనకి. ఎందుకంటే గిన్నె పొరలలా. ఆయన అచ్చిచూడు అంతా ఏమో తెలుసా? నీ గిన్నె పోతా ఉంటే ప్రజలు అనాలి అయా పారుతాందయా అన్నప్పుడు నువ్వు అంటావు నా దేవుడు గిన్నె నిండి పొరలెత్తలా చేసే దేవుడు కదా. పేతురు అన్నాడయా చేపలు లేవని. చేపలేనా అని తెలుగులో? చేపలు రాత్రి అంతా పట్టినాం, చేపలు లేవా అంటే ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు? గట్టి చెప్పండి, నిజం చెప్పండి. అదే ఏమన్నాడు దేవుడు? యేసుప్రభువు ఏమన్నాడు పేతురుతో? అది నాకు కాదు ఆన్సర్. ఏమన్నాడు? వలలు ఒకటి కాదు, ఏమనండి అది వలలేండి. ఈయన పేతురు ఇంకా స్టార్టింగ్ పాయింట్ కూడా పాపము అనుమానపడి ఎందుకులే వలలన్నీ, ఆయన ఏదో చెప్తానని చెప్పి ఒకటే వేసాడు. ఏమైంది ఇరిగిపోయి తునిగిపోయే పరిస్థితికి వచ్చింది. కానీ ప్రభు ఉన్నాడు కాబట్టి ఇరిగిపోదు తునిగిపోదు మన జీవితంలో ఏంది. అట్లా దేవుడు ఆయన్ని తీసిపోయి నువ్వు నీకు 50 కావాలంటే 100 అడుగు, ఆయన 50 ఇచ్చేదని నీ మనస్తత్వం ఉంటే నువ్వు ఏమని ఎట్లా సమ్మతిస్తానో ఆయనతో ఎట్లా నడుస్తానో నువ్వు ఆ పని చేయొద్దండి. ఆడేమని రాబడింది? నువ్వు సమ్మతించిన ఎడల 1:19 భూమి మీద ఎవరు హెల్ప్ చేయలేరా మీరు? మంచి మంచి పదార్థాలు అనుభవిస్తామని చెప్పాడు దేవుడు. అది దేవుని యొక్క అటిట్యూడ్. ఓకే, ఏంటి మనం నేర్చుకుంటున్నాం? విశ్వాసాన్ని కలపడం గురించి పిల్లరా. ఓకే, ఏప్రిల్ రాసిన పత్రిక రానైనా ఏమన్నాడు అక్కడ? మీకు ప్రకటించినట్లే సువార్త వారికి ప్రకటించినట్లే మీకు కూడా సువార్త ప్రకటించబడింది. జాగ్రత్త, మీరు వాళ్ళలాగా చేయకండి. వాళ్ళు ఏం చేశారంట? విశ్వాసాన్ని కలపలేదంట అని 3లో ఏమంటాడు చూడండి. 4:3 ఏప్రిల్ రాసిన పత్రిక 4:3 కాగా చూసారు ఇక్కడ, కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తయును ఈ విశ్రాంతి గురించి. ఇప్పుడు మళ్ళా విశ్రాంతిలోకి వస్తాం మనం. ఇప్పుడు అంటాడు జగత్ పునాది నుంచి వాళ్ళ కోసం ఆలోచించిన దేవుడు ఆయన. ఈరోజు మిమ్మల్ని నన్ను కూడా ఎందుకు మనతో పోలుస్తున్నాడు ఈ యొక్క భాగాన్ని అంటే, మీరు నేను కూడా యేసు ప్రభు ద్వారా ఈ యొక్క ఆశీర్వాదాలు జగత్ పునాది వేయబడక ముందే, అందుకే ఎఫెసీ 1:3 స్టార్టింగ్లో చదువుకున్నాం, యేసు క్రీస్తు ద్వారా ప్రతి ఆశీర్వాదము మీకు నాకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఇదే సువార్త పిల్లరా. ఇంకేం కాల భూమి మీద మనిషికి అన్నీ పోట్టుకున్నాడు ఆదాము ద్వారా, యేసు ప్రభు ద్వారా అన్నీ మనకు లభించే పిల్లరా ఆశీర్వాదపు జీవితం. ఓకే, జాగ్రత్తగా వినండి. ఓకే, మీరు నేను ఇప్పుడు యేసు ప్రభు ద్వారా లీగలీ ప్రతి ఆశీర్వాదానికి మీరు నేను అర్హులుగా చేయబడి ఉన్నాం. ఇప్పుడు మీకు నాకు దేవుడు తన కృప ద్వారా సమస్తాన్ని ఇచ్చి ఉన్నాడు. మీరు నేను చేయాల్సింది ఏమంటే విశ్వాసం ద్వారా మీరు నేను వాటిలోకి ప్రవేశించాలా. ఏ దాంట్లోకి? ఆ యొక్క ఆశీర్వాదాల్లోకి. వాళ్ళు ప్రవేశించలేదంట. ఆ ఆశీర్వాదాలని బైబిలు
రెస్ట్ అని పిలుస్తుంది పిల్లలు. ఇది విశ్రాంతి అని. ఇప్పుడు మనం చూసుకుందాం విశ్రాంతి. ఓకే, ఆ తర్వాత చూడండి అక్కడ ఏం రాయబడిందో. కిందికి దించిన నేనే చదువుతాను 3వ వాక్యం. ఒకసారి 3వ వాక్యం. కాగా జగత్ పునాది వేయబడినప్పుడు ఆయన కార్యములన్నీ సంపూర్తి ఉన్నను. ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణం చేసినట్టు. దేవుని కోపం వచ్చేదంట. సంతోషం ఎప్పుడు వస్తుంది దేవునికి? విశ్వాసం ద్వారా. ఎందుకు కోపం వచ్చింది? ఏం కోపము? ఎందుకు కోపం వచ్చింది? ఏం చెప్పారు వీళ్ళు? మేము పోము, వాళ్ళు మాకంటే బలిష్ఠులు, వాళ్ళతో మనం యుద్ధం చేయలేం. మీకు ఆల్రెడీ చెప్పా, యుద్ధం చేయాల్సింది వీళ్ళు కాదు, దేవుడు. ఆ తర్వాత కూడా ఎవరు యుద్ధం చేశారు? ఎరికో గోడల్ని ఎవరు? వీళ్ళు కూల్స్తారా? వీళ్ళు ఏం తీసుకుని పోయి కూల్చారు ఎరికో గోడల్ని. ఆ తర్వాత దేశాల కానాన్, హిత్తీలు, అమ్మోరీలు మొత్తం పారద్రోలారు వీళ్ళ వలన. వీళ్ళు గొర్రెలు మేసుకునే వాళ్ళు వీళ్ళు. మీరు నేను కూడా నా బలాన్ని ఎప్పుడు చూడకూడదు పిల్లరా. దేవుని బలాన్ని చూస్తూ మీరు ముందు చూడైనా ఆయన బలాన్ని చూస్తూ నడవాలా, ఆయన వాగ్దానాలను చూస్తూ నడవాలా. ఎందుకంటే మన ద్వారా ఆయన యుద్ధం చేసే దేవుడు. అందుకే ఈ భూమి మీద అనారోగ్యం వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా మీ పరిస్థితిని చూసుకోకండి, మీ ఆర్థిక పరిస్థితిని చూడొద్దండి, మీరు డాక్టర్ చెప్పినది చూడొద్దండి. ఎస్, వాళ్ళు చెప్పేది చెప్తారు, పరిస్థితులు మీరు చూస్తూ ఉంటారు వాళ్ళలాగా, కానీ వాళ్ళలాగా సనగద్దండి. మీరు నేను చూడాల్సింది ఎవరిని? దేవుని యొక్క వాగ్దానాన్ని. ఎందుకంటే ఆయన మన శరీరంలో ఒక క్షణంలో మన శరీరాన్ని బాగు చేసే దేవుడు, ఒక క్షణంలో కొత్త అవయవాలు ఇయ్యగల దేవుడు. అటువంటి దేవుణ్ణి మీరు నేను తండ్రిగా కలిగి ఉన్నాం. అర్థమవుతుంది పిల్లరా? సో మీరు నేను, సో ఇక్కడ ఏం రాబడింది? విశ్రాంతి గురించి మనం చదువుకుంటున్నాం. నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించున్నాం. ఓకే, ఆ తర్వాత మరియు దేవుడు, ఇప్పుడు ఈ విషయాన్ని మనం విశ్రాంతి గురించి ఎక్కడ చెప్పాడు దేవుడు? ఇక్కడ చూడండి. దేవుడు 7వ దినమందు తన కార్యములన్నింటినీ ముగించి విశ్రమించను అని 7వ దినం గురించి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. ఇదియునుగాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి ఉన్నాడు. ఓకే, ఏంటి అదంతా? ఎక్కడ చెప్పాడు దేవుడు? ఎక్కడమ్మా? ఎస్, ఆదికాండం తీయండి ఎవరైనా. ఆదికాండం 2:2 అక్కడ దేవుడు విశ్రాంతి గురించి మాట్లాడు. అసలు ఏంటి విశ్రాంతి అనేది మనం చూసుకుందాం ఇప్పుడు. వాట్ ఈజ్ రెస్ట్? రెస్ట్ అంటే ఏంటి? లేకుంటే తెలుగులో విశ్రాంతి అంటే ఏంటి? చదువు నేనా 2:3 చదివేసండి ఎవరైనా. తర్వాత తాను చేసిన తన పని 7 దినములలోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. అర్థమైందా? దేవుడు ఈ సృష్టిని అంతటినీ సృష్టించాడు 6 రోజుల్లో. ఆ తర్వాత 7వ రోజు ఏమైందంట? దేవుడు ఏం చేశాడు? విశ్రమించండి, అంటే విశ్రాంతిలోకి ప్రవేశించాడు. అంటే లైక్ ఏమని రాశారు? తాను చేసిన పని అంతటినీ 7వ దినమున చేసిన తర్వాత విశ్రమించను. ఏంటి దానికి అర్థము? చాలా ఇంపార్టెంట్ పాయింట్ లరా. ఎందుకంటే యేసు ప్రభువుడు తర్వాత వచ్చి అన్నాడు, నేను వచ్చిండేది ఎందుకు? భారం మోసుకుని వచ్చిన సమస్త జనులారా మీకేమిచ్చేదానికి వచ్చి ఉన్నాను? విశ్రాంతి. ఓకే, ఇక్కడ దేవుడు విశ్రాంతిలో ప్రవేశించాడు. ఏంటి దీనికి అర్థం అంటే, దేవుడు మనిషి ఓకే, ఇది క్లియర్ చేసుకో. దేవుడు అలసిపోయినాడు అందుకే విశ్రమించాడు కాదు కదమ్మా. ఆకాశాన్ని సృష్టించి నక్షత్రాలు పెట్టి అంత పని అంతా, సూర్యుడిని అంత లావు సూర్యుడిని మోసుకొని రాళ్ళ దూతలు అంతా కలిసి, నో నథింగ్ డూయింగ్. మీరు నేను తెలుసుకోవాలా, ఆయన ఎట్లయితే మాటల ద్వారా సమస్తాన్ని సృష్టించాడు, అందుకే ఆయన అలసిపోలే. నేను చెప్తున్నా మీకు నాకు, మీరు నేను ఎక్కడ అలసాల్సిన పని లేదు పిల్లారా. మీ నోట్లో దేవుని వాక్యం ఉండే మీ జీవితంలో కావాల్సినవన్నీ మీరు సృష్టిస్తారు. అట్లా మనల్ని సృష్టించాడు దేవుడు. అందుకే తన స్వరూపంలో పోలికలు అని రాయబడి ఉండేది. ముందు చూడండి, ఏంటి విశ్రాంతి అంటే, దేవుడు మనిషితో అన్నాడు, నీకు కావలసినవన్నీ నేను సృష్టించా. ఈనాడు చాలా ఇంపార్టెంట్. ముందు చూడైనా అన్నిటినీ సృష్టించా, ఇక నీకు ఏ కొదవ లేదు, నువ్వు చింతపడాల్సిన అవసరం లే, దిగులు పడాల్సిన అవసరం లే, అది కాల ఇది కా అన్నీ నీ కొరకు నేను సిద్ధపరిచి ఉన్నా. అది విశ్రాంతి అంటే. మనిషికి కావలసినవన్నీ దేవుడు సృష్టించేశాడు పిల్లరా. ఇక ఏది దేవుడు సృష్టించాడు, ప్రతిదీ సృష్టించేశాడు మనిషి కోసం కావలసినవన్నీ. అందుకే మనిషి జీవితం ఎట్లా మొదలైంది? అన్నీ కలిగి ఉండడంతో మొదలైంది. హలో, జాగ్రత్తగా వినండి. అందుకే మీరు బైబిల్లో ఎక్కడ కూడా చదవరు, ఆదాము
సృష్టించబడుతున్నాయి. ఆదాం లేచి, దేవా టమాటాకాయలు ఎక్కడనలే, చదివారు ఎక్కడ బైబిల్లో? ఆదాం లేచి, టమాటాలు ఎక్కడా దేవా, టమాటాలో పచ్చిమిరకాయలు ఎక్కడా, చికెను అన్నప్పుడు దేవుడు అర్రే మడిచిపోయినానే, అయ్యో దూతలారా పరిగెత్తుకుని జల్దీ రండి, వీడు టమాటా అడుగుతాను నాకు తెలియదు అసలుకి, అయ్యో చికెన్ అడుగుతాను వీడు ఏం చేస్తాడు, అమ్మా జాగ్రత్తగా వినండి. అడగలే ఆదాం, ఏం అడగలే, ఏ వస్తువు అడగలే. ఎందుకో తెలుసా? అన్నీ ఆల్రెడీ కావలసినవన్నీ సృష్టించబడి ఉన్నాయి. ఈడు ఒక మాట చెప్పాలని గుర్తు వస్తుంది నాకు. ఇప్పుడు వెంటనే మీకు అడిగేది, మీరు అడగకుండా వాడేసేది మీకు ఇంటికి పోయినా కన్నా. అట్లా అన్నాడు ఆయన. అన్నీ సృష్టించింటే ఈరోజు ఎందుకు ఇంత పరిస్థితి ఇట్లుంది కదమ్మా? మీరు వార్తలు వినేవాళ్ళు అయితే ఎప్పుడూ ఆ శుభవార్తలే వింటాంటారు. అవి వార్తలు అంటారే కానీ ఒకే ఒక వార్త శుభవార్త. అదేంటది బైబుల్లో చెప్పేది. హలో ఏమని వింటాంటారు? అదే అయిపోయా, ఇదే అయిపోయా. గ్యాస్ ఎంతమ్మా ఈరోజు? ఎంతో ఐ డోంట్ నో, 1000 సంథింగ్స్, 1000 రూపాయల పైన గ్యాస్ బ్రదర్. పెట్రోలు 150, 120 ఎంతో, 120 ఐ మీన్ సంథింగ్. ఏది బ్రదర్ దేవుడు సృష్టించింటే మీకు తెలుసా ఏం జరుగుతుందో? జాగ్రత్త ఏంటండి పిల్లారా, ఈరోజు నువ్వు 1000 రూపాయలు సిలిండర్కి పెడతానే దానికి కారణము కొన్ని దేశాల యొక్క స్వార్థము. అమ్మా దేవుడు కాదు దీనికి కారణము, మనిషి యొక్క స్వార్థం వలన ఈరోజు ఆ స్థితిలో ఉన్నాం. మీకు తెలుసా కొన్ని దేశాల్లో కొన్ని దేశాల్లో పెట్రోలు లీటర్ ఎంతో తెలుసా? 20 రూపాయలు, 10 రూపాయలు. నమ్ముతారా మీరు? కొన్ని దేశాల్లో. నేను ఈజిప్ట్కి వెళ్ళినప్పుడు అడిగాను అతన్ని, మా గైడ్ని, మీకు ఎంత ఇక్కడ? 20 రూపాయలు అన్నాడు. అప్పుడే కొన్ని ఏళ్ళ క్రితం మాట చెప్తున్నాను మీకు. 20 రూపాయలు లీటర్ పెట్రోల్. కారణం ఏమో తెలుసా? మనకింత రేట్ కారణము వాళ్ళు 2 కారణాలు చెప్తా. యాక్చువల్ 2 ప్రాబ్లమ్స్ చెప్తాను నేను, ఎందుకు మనిషి ఇట్లున్నాడు ఈరోజు. మొదటి కారణము, ఓకే ఆల్రెడీ మీకు చెప్పాను కాబట్టి దాన్ని మొదటి కారణం అంటున్నాం, మనిషి యొక్క స్వార్థం, కొన్ని దేశాల స్వార్థం. ఈరోజు ముడి పదార్థాలు కానీ, గ్యాస్ కానీ, లైక్ ప్రతిదీ కొన్ని ఆయా దేశాలు దాచుకోవడం వలన, ఇతరులకు దేవుడిచ్చిన ఆ యొక్క ప్రోడక్ట్స్ ఇవ్వకపోవడం వలన, వాళ్ళ స్వార్థం వలన ఇతర దేశాలు ఈరోజు బీదరికంలో ఉన్నాయి. రెండవది, మనిషికి దేవుడు ఎవరో తెలియకపోవడం వల్ల. నాకు అనిపిస్తుంది ఎప్పుడు ప్రపంచంలో పెద్ద దేశం మంది, భూభాగం మన దగ్గర ఎంతో ఉంది కదా. నాకు అనిపిస్తుంది ఈ దేశము దేవుణ్ణి తెలుసుకుందనుకో, యేసు ప్రభుని రక్షకుడుగా ఈ దేశం అంగీకరిస్తే, నిజం చెప్తున్నా నేను అరబ్ కంట్రీస్లో ఎట్లుంటారో వాళ్ళు డబ్బు కలిగి అట్లా ఉండొచ్చు. ఎందుకంటే మన దగ్గర చాలా భూమి ఉంది. దేవుడు అన్నీ ఎక్కడ దాచిపెట్టాడు? భూమిలో దాచిపెట్టాడు. ప్రతిదీ భూమిలో పెట్టాడు దేవుడు. బంగారు ప్రతిదీ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పండి? వజ్రాలు. నాకు తెలిసి అనిపిస్తుంది భారతదేశంలో ఇంత భూభాగంలో ఎక్కడెక్కడ ఏం దాచిపెట్టాడో దేవుడు. అంటారే అన్నీ ఉండి తినేకి భాగ్యం లేదంటారే కొంతమంది. హాస్పిటల్ అంటాను అన్నమాట, దండి ఉందంట, ఏం తినేకి లేదు, ఏది తినేకి లేదు. ఎందుకు తెలుసా? తింటే చచ్చిపోతాడు మనిషి కదా. సో అట్లుంది మన పరిస్థితి. నిజం చెప్పాలంటే మన దేశము అసలు హలో మీకు తెలుసా? నా దగ్గర టైం లేదు కానీ ఎవరో నేను ఫిగర్ చదివాను, నాకు సరి గుర్తురాడు. 20 కోట్లు ఏమో అరటి పండ్లు రోజు వేస్ట్ అవుతాయంట. 20 కోట్లు 30 కోట్లు అరటి పండ్లు రోజు వేస్ట్ అవుతాయంట. మీకు తెలుసా పిల్లరా, కొన్ని దేశాల్లో ఫుడ్ సముద్రంలో పడేస్తారు, కొన్ని దేశాల్లో తినేకలేదు. సో నా పాయింట్ ఏమంటే మీ ముందర పెట్టేది, ఆయన జగత్ పునాది వేయబడక ముందే సమస్తాన్ని సృష్టించిన దేవుడు పిల్లరా. అర్థమైందా? సమస్తాన్ని ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు ఏది సృష్టించడం మీకోసం నా కోసం, మీకు అర్థమవుతుందా? హలో, అది విశ్రాంతి అంటే. విశ్రాంతి అంటే అలసిపోవడం కాదు, కానీ తను అంటున్నాడు, నేను నా యొక్క కార్యాన్ని పూర్తి చేసి ఉన్నాను, నా కృప ద్వారా మీకు సమస్తాన్ని ఇచ్చి ఉన్నా. ఇప్పుడు నా బాధ్యత ఆయన యొక్క సమస్తాన్ని పొందుకోవడం. ఏ విధంగా? విశ్వాసము ద్వారా. హలో, అందుకే మనిషి జీవితం ఎలా ఆరంభమైంది? నేను ఇప్పుడు చెప్పానే, మిరపకాయలు లేవు,
టమాటో పనులు ఏడవస్తాయి, చికెన్ చేసుకోవాలంటే ఎట్లా, నేను ఎట్లా బతుకుతా? నో నో నో. నా జీవితాన్ని దేవుడు విశ్రాంతితో ఆరంభించాడు, సమస్తాన్ని ఇచ్చే. మీకు తెలుసా ఎందుకు బైబిల్ ముందు చూడండి, కొన్ని విషయాలు చెప్తాను నేను. బ్రదర్ వింటున్నారు కదా, కొంతమంది చాలా బాగా వింటున్నారు. హలో, ఎందుకు దేవుడు ఒకరోజు విశ్రాంతి ఇచ్చాడు? బైబిల్లో అన్నాడు వారానికి ఒక రోజు విశ్రాంతి తీసుకోండి అని. ముందర చూడాలి నేను ఎందుకు చెప్పాడు? ఎందుకంటే ఇక్కడ వచ్చి నువ్వు దేవుని వాక్యం వినేదానికి. ముందర చూడండి, చాలామంది వినరు. నేను చాలా చెప్తాను కదా, వాళ్ళు 7 రోజులు సంపాదించేవాళ్ళు. అందుకే చెప్పకూడదు కానీ నేను మళ్ళీ బాధపడతారేమో. ఎక్కడలేని అప్పులు ఉంటాయి, ఎక్కడలేని కొట్లాటలు ఉంటాయి, ఎక్కడలేని అశాంతి ఉంటుంది, ఎక్కడలేని రోగాలు ఉంటాయి. ఎందుకో తెలుసా? ముందర చూడండి, నువ్వు దేవునితో చెప్పకనే ఏం చెప్తానో తెలుసా? నేను నమ్మను, నా కష్టార్జితం మీద బతుకుతా నేను. మీరు అనుకోవచ్చు, బ్రదర్ ఏమవుతుంది బ్రదర్, ఆదివారము నీకు తెలుసు నేను ఎంత బిజీ మనిషినో, నేను ఆఫీస్కి పోలా, 7 రోజులు సంపాదించాలా, పిల్లలు చదివించుకోవాలా. వాళ్ళ జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి, మీరు గమనించండి. ఈ రోజు నుంచి అన్నా గమనించండి. కనీసం సృష్టిలో దేవుడు పెట్టిన నియమం ఇదే. నువ్వు ఆదివారపు దినము దేవుని దగ్గరికి రావడంతో ఏం చెప్తావు తెలుసా? దేవునితో నువ్వు నాకు విశ్రాంతినిచ్చి ఉన్నావు, నా యొక్క దినాన్ని, నా యొక్క వారాన్ని, ఇది నీ వాక్యం మీద విశ్రాంతితో నేను ఆరంభిస్తా. మనకు క్రైస్తవులకి ఆదివారం ఏం దినము? విశ్రాంతి దినం బలరా. నువ్వు ఆ రోజు పుట్టిన దినం, నూతన సృష్టిగా చేయబడిన దినం. నువ్వు ఆదివారం రాకుండా నేను బిజినెస్లో కూర్చుంటా, నేను ఆఫీస్కి వెళ్తా, ఆడ ఓటీ దొరుకుతుంది, నేను నా బంధువుల్ని బాధ పెట్టను, నాకు వాళ్ళకు కావాలంటే నువ్వు నీ జీవితాన్ని నువ్వే బతకాల్సి వస్తుంది. ఆయన నీ జీవితంలో చొరబడ్డావు, ఎందుకంటే నువ్వు సమ్మతించడం లేదు ఆయనతో. ఆయన ఎందుకు తెలుసా ఆదివారం పెట్టినది? నువ్వు నా దగ్గరికి రా, నన్ను నువ్వు గణపరచు, నేనే నీ దేవుణ్ణి ఒప్పుకో, నేను నీకు విశ్రాంతినిచ్చే దేవుణ్ణి నువ్వు అంగీకరించు, అప్పుడు నీకు సమస్తాన్ని ఇస్తా. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ముందు చూడండి. ఆయన యూదులు తెలుసా మీకు? యూదులు ఎంతమంది? యూదులు ఎన్ని చిన్న చేతులు ఎత్తుతాను. మీకు యూదులే తెలీదా? బైబిల్లో అంతా యూదులే కదరా నాయన రాసిలేదు. ఇజ్రాయెల్ దేశం అర్థమైందా? శివాజీ వీళ్ళు కొత్త వాళ్ళే. చెంటి తెలుసా యూదులు అంటే? ఏడుంటారు వాళ్ళు? అనంతపురంలో ఏడుంటారు చెప్పు. హలో, ఇలాంటి దేవుని గ్రంథం సత్యం పిల్లరా. ముందర చూడాలి మీరు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ప్రపంచంలో ఖచ్చితంగా ఒకరోజు విశ్రాంతి తీసుకుని తీరుతారు వారానికి వాళ్ళు. ఈరోజు ప్రపంచంలో అత్యధిక ధనికులు వాళ్ళు. కేవలం డబ్బులో కాదు, జ్ఞానములో, ఆరోగ్యంలో, ఐశ్వర్యంలో, తెలివితేటలు. ముందు చూడాలి మీరు. ఈ చిన్న దేశము ప్రపంచాన్ని వణికిస్తుంది తెలుసా మీకు? అంత శక్తిగల దేశం. ప్రపంచంలో సూపర్ పవర్లు కూడా వీళ్ళ పర్మిషన్ లేనిది ఏం చేయరు. అంత సామర్థ్యం గల దేశం పిల్లరా. ఎంత చిన్న దేశమో తెలుసా? హైదరాబాదు, సికింద్రాబాద్ దేశం. ఏదో నాకు పాపులేషన్ 90 లక్షల సంథింగ్, లైక్ నాకు గుర్తులేదు సరిగ్గా ఫిగర్. 90 లక్షలు అనుకుంటా, కోటి మంది భారతదేశంలో. అంటే మన దేశం మంచిది, నేను జస్ట్ మీకు అర్థం చేసుకోవాలని చెప్తున్నా. ఎన్ని కోట్ల మంది ఉన్నాం మనం. ఇజ్రాయెల్ దేశం ఈరోజు కూడా యెహోవా దేశం. అదే దేవుడు అన్నాడు, మీరు నన్ను గణపరుస్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఇప్పటికి ఈ రోజు పిల్లరా ఈ బైబిల్లో రాసిన దేవుణ్ణి మనం పూజిస్తానేది వాళ్ళు అదే దేవుణ్ణి పూజిస్తున్నారు, వాళ్ళు ఆచరిస్తారు. విశ్రాంతి దినాన్ని నువ్వు ఆచరించొద్దు, నువ్వు అట్లే తిరుగుతాండో, నీ జీవితం చూడు ఎట్లుంటుందో. ఎందుకంటే నువ్వు ఏమంటానో తెలుసా? దేవునితో నేను నమ్మను, వాళ్ళ మాదిరే ఆడ ఎన్ని కష్టాలు ఎన్ని సమయం ఎంతకాలో తెలుసా? వాళ్ళు సహకరించలేదంట దేవునికి, వారి విశ్వాసాన్ని కలపలేదు వారి జీవితంలో. అందుకని ఏమైంది? సమస్యల్లో అవి వెళ్ళారు, వాళ్ళు విశ్రాంతిలో ప్రవేశించలేదు పిల్లరా. అర్థమైందా మీకు? బైబిల్లో మీరు చూస్తే కేవలం ఒకరోజు కాదు, దేవుడు ఏమన్నా తెలుసా వాళ్ళకి, ఇజ్రాయెల్ జనాంగానికి బైబిల్లో చదివితే మీరు 7 ఏళ్ళకు ఒకసారి 1 సంవత్సరం రెస్ట్. హలో వింటారా? 7 ఏళ్లలో 1 సంవత్సరం అంతా మీరు పని చేయకూడదు, భూమి దున్నకూడదు, ఏం పని చేయకుండా హ్యాపీగా ఉండాలి. సంవత్సరం రెస్ట్. సైతాన్ మీకు ఒక రోజు, ఆదివారం రోజు రానికుండా చేస్తానన్నాడు దేవుని సన్నిధికి.
ఎందుకో తెలుసా, వానికి తెలుసు నువ్వు సమ్మతిస్తే నువ్వు పాలు తేనెల్లో జీవిస్తావని. నేను చెప్తున్నా ఒక మాట, బీదరికం వచ్చినా, కష్టం వచ్చినా, నువ్వు అప్పుల్లో వెళ్ళినా దేవుని మాటను తిరస్కరించొద్దు. దేవుడు చెప్పింది చెయ్యి. అద్భుతంగా నీకు లేపే దేవుడు ఆయన రాత్రి. నువ్వు దేవునికి అన్నావు అనుకో, నీకేమన్నా నమ్ముతారా బాబు, మా కష్టాలు నీ పక్కన పోను, మా బంధువులు, మా స్నేహితులు, మా జీవితం. నువ్వు దేవునికి పుట్టినోడు కాదు. నువ్వు దేవునికి పుట్టినోడే దేవునికి మొదటి స్థానం ఇవ్వాలా. బైబిల్ ఏమంటుందో సార్, 2 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. అన్నిటికంటే ముఖ్యంగా ఎవరిని దేవుని గౌరవించాలా, దేవుణ్ణి. అదేవిధంగా మనుషుల్ని ప్రేమించమన్నాడు. 7 ఏళ్లలో 1 సంవత్సరం రెస్ట్ తీసుకోమన్నాడు. దేవుడు ఏం చేసేవాడు తెలుసా, వీళ్ళకి 6వ సంవత్సరము 3 రెట్ల పంట ఇచ్చేవాడు. అలా 3 రెట్ల పంట. ఎందుకు? 6వ సంవత్సరం తినేదానికి, 7వ సంవత్సరం తినేదానికి, 8వ సంవత్సరం తినేదానికి. ఎందుకంటే 8వ సంవత్సరం ఇంకా పండించాలి కదా. మనం చేసే పెద్ద తప్పేమో తెలుసా, ఇటువంటి దేవుని నమ్మము. అందుకే వాళ్ళు విశ్రాంతిలో ప్రవేశించలే. బైబిల్ అంటుంది, వాళ్లకు ప్రకటించినట్లే వినాలా. ముందర చూడాలి, నేను ముగిస్తాను. మీకును సువార్త ప్రకటించబడింది, వారు వినిన దానికి అవిధేయులు కావడం వలన దేవుడు ప్రమాణం చేశాడు, వీళ్ళని నేను విశ్రాంతిలో ప్రవేశింపనేనని. అన్న తర్వాత అంటాడు, మీకును ఆ విశ్రాంతి నిలిచి ఉంది కనుక మీరు వాళ్ళలాగా చేసి మోసపోవద్దని అంటుంది బైబిల్ అని లాస్ట్లో ముగిస్తాను నేను. ఒక మాట వాక్యము 4వ అధ్యాయం 17, 18, 19 చదువునైనా. 4వ అధ్యాయంలో చూడండి ఏమంటాడు. 9, 10, 11 సారీ, జాగ్రత్త వినండి. నేను మీకు మాట, హలో, ఇది ఇప్పటికీ నిలిచింది శాసనం, అందుకే మనతో పోలుస్తాం. ముందు చూడండి, 1 నిమిషం నాయన. నాయన బిడ్డ వింటానవా? అది మనకు లేకుంటే విశ్రాంతి మన గురించి రాసేవాడే కాదు. వాళ్ళు చేసినట్లు మీరు చేయొద్దండి, వారు విశ్వాసాన్ని కలిపేవారు కాదు. నేను చాలాసార్లు ఈ మాట చెప్పాను మీకు. మీ కష్టార్జితం వలన మీరు పైకి రాలేరు, మీ కష్టార్జితం వలన మీరు సంపాదించలేరు. ఏది బైబుల్ క్లియర్గా చెప్తుంది. సామెతల గ్రంథం 10:22లో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం. దేవుని మీద ఆధారపడాలి. నేను చెప్తే కదా మొన్న హాస్పిటల్కి చేసి కూర్చొని నేను వింటా అంటే లక్షలు పిల్లరా. అలా హాస్పిటల్లో పనిచేసే వాళ్ళకి తెలుసు. ఐ మీన్ ఐ సెడ్ లార్డ్, ఏంది ప్రభు, ఎంతో డబ్బు పెట్టుకుంటారు సంవత్సరాల నుంచి. వాళ్ళు నీళ్లు పోసినట్లున్నారు డబ్బులు. ఒక ఇంజక్షన్ 9,000 పిల్లరా, 13,000, 15,000, 20,000. ఆ రూమ్లో 6,000 అమ్మా ఐసీలో. అయినా మా వీళ్ళు తమ్ముడు పెట్టి ఆడ అడుగుతా అంటే నేను వాళ్ళు లక్షలు పిల్లరా నీళ్లు పోసినట్లే. ఆ తర్వాత ఐ మీన్ మీరు దేవుని బిడ్డలు మీకు ఎందుకు చెప్తానంటే, అయినా నమ్మకం లేదు. నాకు అప్పుడు అనిపించింది, తండ్రి నేను ఎంత ధన్యుణ్ణి. అర్థమైందా? నాకు తెలుసు నేను ఎట్లా ఆరోగ్యంలో బతకగలను, నాకు తెలుసు నేను సుఖంగా బ్రతికే విధానం ఏంటో. నాకు దేవుడు ఉన్నాడు స్వామి. వీళ్ళందరూ పాపం నాకు చాలా బాధ, దిక్కు పరిగెడుతున్నారు అంతే. ఆ రిపోర్ట్లు తీసుకొని, ఆ పెద్ద రిపోర్ట్లు ఏమంటారు, ఎంఆర్ఐ అంటారా, ఎంఆర్ఐలు, సిటీ స్కాన్లు అని. అక్కడ ఒక అతను ఏడుస్తున్నాడు. ఆమె నేను చూసిన, ప్రభా ఏంది ప్రభా ఈ జీవితం. నేను చెప్తున్నా, మీరు ధన్యులం మనం పిల్లరా. దేవుడు ఎవరో తెలుసు మనకి, మనకు ఆదరు ఉంది. అదే కీర్తనకారుడు అక్కడ ఎబిల్ రాసిన పత్రిక అంటున్నాడు, మీకు నాకు ఆదరు ఉంది, వాళ్ళలాగే చేయకండి, విశ్వాసంలో జీవించండి, విశ్వాసాన్ని కలపండి. ఏంటి విశ్వాసం కలపడము? ప్రతి క్షణము వచ్చే సమస్యకి ఎదురుగా నువ్వు వాక్యం చెప్పే బిడ్డగా ఉండాలా. నువ్వు వచ్చి ఇంటే కదా తెలిసేది నీకేం చెప్పాలో. ఏం సంపాదిస్తాను? ఒక్క అర్ధ గంటలో మొత్తం వల్చేస్తారు నీకే. అర్ధ గంట చాలు నీకే. నువ్వు దేవుని దగ్గర రాకుండా అందుకే దేవుడు ఏమంటారు తెలుసా, యెహోవా ఆశీర్వాదము నీకు ఐశ్వర్యం ఇచ్చాను. ఐశ్వర్యంతో పాటే ఆరోగ్యం ఇచ్చే దేవుడైనా. అందుకే బైబిల్ అంటూ జ్ఞానం లేక నా ప్రజలు నశించిపోతున్నారని. నా ప్రజలు అన్నాడు దేవుడు. ఓకే సరే, ఒక వాక్యం చదువు ముగిసాను, బలలోకి పోలా. 9, 10, 11 చదువు. నేను ఇంగ్లీష్లో పెట్టినా, నేను ఇది తెలుగులో చదువు. నేను కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. విన్నారా? దేవుని ప్రజలకు ఏం నిలిచింది అంటే ఏంటది?
నీ కోసము ముందు చూడలేనా ఏంటి రెస్ట్ అంటే? అన్నీ నీ కోసం సిద్ధపరిచి ఉన్నాడు, అదే రెస్ట్ అంటే. యేసుప్రభు ఏమన్నాడు? నేను ఏమి చెక్కొచ్చా? విశ్రాంతి. నా ద్వారా మీరు మళ్ళా ఎక్కడ ప్రవేశిస్తారు? విశ్రాంతి అంటే ఏంటి? అన్ని దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. పరేషాన్ కాసిన అనుమానపరిచి మళ్ళీ ఆయన నమ్ముకోవాలంటే, ఆయన దగ్గర ఉండాలంటే, ఆయనతో నడవాలి. అందుకే ఏమంటాడు అక్కడ ఆయన చదువునేనా? కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. విశ్రాంతి అంటే అన్ని మనకు రెడీ చేసి పెట్టాడు దేవుడు. మీరు నేను విశ్వాసం ద్వారా నా మాట, అందుకే శుక్రవారం చెప్తాను, అక్కడ రండి వినండి వచ్చి, అంటే నిన్న వారం చెప్పింది వినండి. విశ్వాసం అంటే అక్కడ చెప్తాను నేను, వాక్యం మీద నిలబడ్డం, వాక్యాన్ని చెప్పడం. రోగం నేను పీడిస్తాన్నా, నువ్వు వాక్యం ద్వారా దాన్ని ఎదిరించినప్పుడు దేవుడు నీకు ఆల్రెడీ ఆరోగ్యం ఇచ్చి ఉన్నాడు తన వాక్య ప్రకారం. అందుకే బైబిల్ ఉంటుంది, ఆయన తిన్న దెబ్బలచే స్వస్థత పొందుకుని ఉన్నాం. నువ్వు ఎప్పుడైతే దాని మీద నిలబడతావో, వారు భయపడినారు ఆ యొక్క బలాఢ్యులను చూసి, నువ్వు భయపడద్దు. ఈరోజు సమస్యలను చూసే దేవునితో నడుచు, వాక్యంతో నడుచు, నిలబడి ఎదురుబడి దానిలాగా శద్రక్ మేషక్ అబేద్నెగోలాగా. అందుకే బైబిల్ అంటుంది దేవుని వాక్యం మనకు ఖడ్గము. వాక్యంతో మనం శత్రువుని ఎదిరించాలా. అప్పుడు ఏమవుతుంది? మీరు నేను అనుక్షణం విశ్రాంతిలో జీవిస్తాం, ఆరోగ్యం ఐశ్వర్యం మేలు. చదువు నేను ఆ తర్వాత, ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. అది విశ్రాంతి అంటే. మీరు నేను కూడా ఆయనలాగా అన్ని కలిగి ఉండడమే మతం కాదు ఇది. చాలామంది క్రైస్తవులు ఏందో ప్రీచ్ చేస్తాడు. పిల్లరా, నువ్వు అడిగితే 50 ఇస్తాడు నిన్ను అణిచేదానికి. ఈడేం రాయబడింది? ఆయన ఎట్లయితే విశ్రాంతిలో ప్రవేశించాడో నువ్వు కూడా విశ్రాంతిలో, నువ్వు అన్నీ కలిగి ఉండే జీవితమే యేసు ప్రభు ద్వారా మనకు వచ్చింది. అందుకే విశ్వాసంలో మనం ముందుకు వెళ్ళాలి. ఆ తర్వాత లాస్ట్ వాక్యం చదువు నేను అయిపోయిందా? 11 అయిపోయిందా? ఇంగ్లీష్లో చూడండి, ఒక మాట రాయబడింది 9 కింది పెట్టలేనా? దేర్ రిమైన్స్ therefore a rest for the people of God, for he who has entered his rest has himself ceased from. ఓకే, అతను పైకెత్తు. let us therefore, కేజీవి వర్షన్ పెట్టు, నువ్వు ఎప్పుడు పెట్టినా కూడా. ఓకేనా? చూడండి, మంచి పదం వీడు వాడబడింది. ఏం పదం వాడబడింది? 11లో. తెలుగులో ఏం రాబడింది? నేను 11లో చదవలేదు అనుకోండి, 11 చదువు సార్. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోవునట్లుగా. చూసారా, అవిధేయత వలన వాళ్ళు పడిపోయినారంట. అంటే వాళ్ళు నమ్మలే దేవుణ్ణి. వాళ్ళు మాట్లాడే విధానం చూసారు ఎట్లుండిందో. చాలాసార్లు చెప్పాను మీకు. ఏం చెప్పేవారు నోరు తెరిస్తే? పాస్టర్తో ఏమని వాళ్ళు, మోజెస్ పాస్టర్తో, ఎందుకు ఈడు తీసుకొచ్చావు మాకే? చచ్చిపోయేదానికా? ఆడ కబ్రస్థాన్ ఏమో తెలుగులో గోరియా సమాధులు ఆడ లేవా? ఈడ పూడ్చిపెట్టాలా మాకే ఈడు తీసుకొచ్చి అని ఇష్టానుసారంగా నోరు పారేసుకునే వాళ్ళు. దేవుడు బాధపడి ప్రమాణం చేశాడంట, ఈ గుంపును మాత్రమే అడిగి తీసుకోను. వీళ్ళు మనకు అట్లా చెప్పడు దేవుడు. ఎందుకు చెప్పడు చెప్తున్నా? మనం చూసినప్పుడు ఎవరిని చూస్తున్నాడు? ఆయన దాటి రాలేడు మన దగ్గరికి. అంత ధన్యత మనకి. వాళ్ళకి అంత ధన్యత ఉంటే మీరు నేను ఎంత ధన్యులం పిల్లరా. అబ్రహాం కంటే శ్రేష్టమైన వారం. ఎందుకంటే అబ్రహాంలో ఉండేవాడు కాదు ఆయన, మీలో నాలో ఉన్నాడు ఆయన. ఓకే, సో అటువంటి ధన్యమైన జీవితం మీది నాది. అయితే ఇక్కడ ఒక చదివేసామన్నా చదువు నేను అది తొందర కానీ. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోవునట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదుము. తెలుగులో జాగ్రత్త పడమని రాబడింది. జాగ్రత్త పడుదుము, జాగ్రత్తగా ఉండాలా. చర్చిలో బాగుండాము. ఇక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లల్ని తీసుకొని ఏమంటాం? పిల్లల్ని పట్టుకొని చెప్పించే మాటలు, మరణించే మాటలు అట్లా మాట్లాడితే నువ్వు అవిశ్వాసంలో నడుస్తున్నావు, నువ్వు విశ్రాంతిలో ప్రవేశించలేవు. నీ నోట్లో విశ్వాస మాటలే ఉండాలి. అందుకే ఇంగ్లీష్లో ఆ పదం నేను చెప్పాలనే, లెట్ us లేబర్. ఇదేంటంట? లేబర్. ఎందుకు లేబర్ అని పదం వాడాడు? లేబర్ అంటే తెలుసా మీకు? కష్టపడ్డం. చూసారా, విశ్వాసంలో నడవడము కష్టపడ్డమే. లెట్ us లేబర్ therefore to enter into that rest. అన్నీ కలిగి ఉండాలంటే నువ్వు లేబర్ చేయాలా, అంటే కష్టపడాలా. ఆ లేబర్ కాదు, లోకంలో ఉన్న లేబర్. ఏంటది? నిన్ను శత్రువు ఆక్రమించాలని ప్రయత్నం చేస్తాను, నీ మీద నెగిటివ్ థాట్స్ వేస్తాడు, నీ మీద శత్రువుని వాళ్ళకి చూపించినట్లు రకరకాల సమస్యలని చూపిస్తూ ఉంటాడు. నువ్వేం చేయాలా?
ఏంటి లేబరు? నువ్వు ప్రయాసపడాల్సింది ఏ దాంట్లో అంటే వాక్యం మీద నిలబడాలా. ఇది నిజం, ఇదే జరుగుతుంది నా జీవితంలో, ఇది జరిగేంత వరకు నేను విడిచిపెట్టను కదా. శద్రక్ మెషకు అదే చెప్పారు, నా దేవుడు మమ్మల్ని విడిపించుకోకుండా పర్లేదు కానీ ఈ విగ్రహానికి మొక్కం మేము. నా కష్టం ఏదైనా సరే నెగటివ్ మాత్రం నేను మాట్లాడను. ఏదైనా సరే నా భర్త గురించి వ్యతిరేకంగా మాట్లాడను. ఏదైనా సరే నేను డబ్బు గురించి వ్యతిరేకంగా మాట్లాడను. ఏ పరిస్థితులైనా సరే నేను నా యొక్క భార్య గురించి చెడ్డగా మాట్లాడను. ఎటువంటి పరిస్థితులు వచ్చినా నేను వాక్యం మీద నిలబడతా. వాక్యం మీద నిలబడి నేను విశ్రాంతిలోకి ప్రవేశిస్తా. నువ్వు విశ్రాంతిలో అంటే నువ్వు అన్నీ కలిగి ఉండాలి అంటే, నీ జీవితంలో పాలు తేనెలు ప్రవహించాలంటే ఆయన ఆల్రెడీ రెడీ చేశాడు. ఇప్పుడు నువ్వు లేబర్ చేయాల్సింది ఏమంటే నువ్వు దాంట్లో నువ్వు ప్రవేశించాలా. ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. అదే చెప్పా, ప్రార్థన, క్రైస్తవ ప్రార్థన ఎట్లాది? ఇస్తాడో ఈడో కాదో, అన్నీ కలిగి ఉన్నాను నేను ఆల్రెడీ విశ్రాంతికి అర్హుడను. నేను విశ్రాంతిలో ప్రవేశించను అని యేసు ప్రభు ద్వారా. నాకు లేనిదేదీ లేదు ఈ సృష్టిలో. అందుకే బైబిల్ అంటుంది, నువ్వు నేను ఆయన వారసులమై ఉన్నాం. ఆయనతో పాటి జత వారసులం మీరు నేను. అందుకే ఎక్కడుంది సమస్తము? మీ నా నాలుకలో ఉంది. మీ నా నాలుక ద్వారా విశ్వాసాన్ని అనుక్షణం మనం ప్రకటిస్తాం. అందుకే ఒప్పుకోకూడదు. సైతాన్ వచ్చి నీతో అన్నాడు అనుకో, నువ్వు చాలా చెడ్డోడివి అని, ఏం చేస్తావు? నువ్వు దుర్మార్గుడివి, చెడ్డోడివి, క్రూరుడివి, ఇంకా ఏమేమంటాడో వాడు. హలో, నువ్వు ఒప్పుకోకూడదు దాన్ని. ఎస్, నీకు ముందు చూడైనా నీకు సమస్య ఉందా? భార్యనేమని అన్నావా? ప్రభుతో చెప్పు, అయ్యా నా కృప కాలయ్యా, నేను కోపంలో ఈ మాట అన్నానయ్యా, అయ్యా నాకు సహాయం చేయి, సారీ అని చెప్పి ఒప్పుకోద్దు. సైతాన్ మాటలు నువ్వు చెప్పాలి, నేను దయాళుడని, దేవుళ్ళ నా భార్యను ప్రేమిస్తా. నేను మీకు అబద్ధం చెప్పడంలే, నా పెదవుల మీద ఎప్పుడు ఏవో మాటలు ఉంటాయి. మాకు సమస్యలు రాలేదని కాదు, ఈవెన్ ఏదైనా చెప్పేసినా దేవుని దగ్గర వచ్చాయా పొరపాటున ఈ మాట అన్నా క్షమించమని. సాతానికి మాత్రం అధికారం ఏమీ నేను దయాళుడని, నేను ప్రేమతో నేను వాడిని, నేను దేవుని స్వరూపంలో పొలికలో సృష్టించబడిన నాలో దయ ఉంది, కనికరం ఉంది, నేను జాలిగలవాడిని, నేను మంచి మనిషిని, నా దేవుడు ఎంత మంచోడో నేను అంత మంచోడిని, నేను దేవునికి పుట్టి ఉన్నా, నాలో కామ క్రోధం లేదో, మద మత్సరాలు లేని జీవితం నాదే, నేను పరిశుద్ధమైన జీవితం కలిగిన వాడిని. ఇదే లేబర్ అంటే, ఇదే నువ్వు చేయాల్సిన పని. నేను అనడంలా పాపం చేసుకుని బతకవని. నువ్వు పాపం చేయలేవు, నువ్వు వాక్యాన్ని ఒప్పుకుంటే. నిన్న వారం శుక్రవారం చూసుకున్నాం, యేసుప్రభు 3 సార్లు అన్నాడు చెప్పుమని. అప్పుడు ఏం చేస్తావు? నువ్వు చెప్తా ఉంటే నమ్ముతావు. నువ్వు చెప్తా ఉంటే నువ్వు అలా జీవించడం మొదలు పెడతావు. చాలామంది చెప్పేకి రేపు వారం కూడా ఉంది మన దగ్గర, ఉందా లేదా? ఆదివారం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. బలంలోకి వెళ్దాం. మొదటి